ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన అంశము క్రైస్తవుని సంపాదన ఏమిటి అన్నది నేటి కొరకు ఏర్పాటు చేయబడిన అంశము. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. క్రైస్తవ ప్రపంచంగా పిలువబడుతున్న వారందరూ కూడా తప్పనిసరిగా విని నేర్చుకోవలసిన సంగతి ఇది. దేవుని పిల్లలారా, సంపాదన అన్న పదం మనకి కొత్తమే కాదు. అందులోనూ హైదరాబాద్లో ఉన్న మనకు అసలు కొత్త కాదు. అసలు మనం హైదరాబాద్ వచ్చిందే దేనికి చెప్పండి? సంపాదన కదండి. మనకి బాగా తెలిసిన పదం ఇది. మనిషి ఈరోజు పుట్టింది మొదలుకునండి చనిపోయేంత వరకు సంపాదనలోనే ఉంటాడండి. అది డబ్బు సంపాదన కావచ్చు, మనుషులను సంపాదించుకోవటం కావచ్చు, కొంతమంది ప్రేమను సంపాదించుకుంటారట, ప్రేమను సంపాదించుకోవటం కావచ్చు. ఎక్కువగా సంపాదించుకోవడానికి ప్రయత్నించేది ధనము, ఆస్తి, సిరి, సంపద. వీటి మీద మనిషి ఎక్కువగా తన దృష్టిని కేంద్రీకరించాడు. ధనం గురించి ఎందుకు మనిషి ఆశపడతాడు, ఎందుకు ఎక్కువగా సమకూర్చుకోవాలనుకుంటాడు అంటే, లోకంలో ఒక సామెత ఉంది, అది బాగా మనిషి నమ్ముతాడండి. ఏంటా సామెత అంటే, డబ్బులుంటే కొండ మీద నుంచి కోతిని దింపొచ్చాట. నిజమేనా? చాలా వరకు ఇది నమ్మారండి. లోకం చాలామంది నమ్మారు ఇది. డబ్బు ఉంటే కొండ మీద నుంచి కోతిని దింపుతాడట. కానీ కరోనా వైరస్ని దింపలేకపోయాడు. అక్కడ తేలిపోయాడు, అక్కడ దొరికిపోయాడు. కరోనా కాలంలో అంతకుముందు అనేవాడు ధనార్జనతో కొమ్ములు వచ్చాడు. ధనం ఉంటే ఏదైనా సాధిస్తాను, ధనం ఉంటే ఏదైనా చేస్తాను, ధనం ఉంటే అన్నీ ఉన్నట్టే, ధనం ఉంటే సమస్తం సాధ్యం అన్నాడు. ఎప్పుడైతే కరోనా లాగి దవడ మీద కొట్టిందో, డబ్బులో ఏమీ లేదండి, అప్పుడు కాస్త రిలీజ్ అయ్యాడు. కాస్త ఏదో మారినట్టుగా కనపడ్డాడు. ఆ కరోనా టైంలో మీరు ఏ వీడియోలు చూడండి, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, అబ్బాబ్బా సూక్తులు పెట్టారండి మనుషులు. ఇంతకాలం మన ధనార్జనలో పడిపోయి ప్రకృతికి అన్యాయం చేశాము, అందుకే ప్రకృతి మనమే తిరగబడ్డది అంటాడు ఒకడు. ఆ కరోనా టైంలో శ్లోగాలు అంటే ఇంక చచ్చిపోతాం కదా, ఎలాగో తెలిసి 4 మంచి మాటలు చెప్పి చచ్చిపోదాం అన్నట్టుగా చెప్పారండి ఆ టైంలో. ఉత్తిదే, అదంతా పైపైన మార్పు. ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తారో, కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందో, ఇంకంతే మళ్ళా లోపల ఉన్న క్రూరత్వం మరలా విరలజుముకుంది. మరలా సంపాదన, డబ్బు పిచ్చి, తల్లి లేడు, తండ్రి లేడు, అక్క లేదు, చెల్లి లేదు. డబ్బుల కోసం ఎవరినైనా చంపుతాడు, డబ్బుల కోసం ఏ అధికారాన్నైనా కోరుకుంటాడు. డబ్బు వస్తుంది అంటే సొంత తల్లిని విడిచిపెట్టడానికి, తండ్రిని విడిచిపెట్టడానికి కూడా సిద్ధం. డబ్బు పిచ్చి, డబ్బు సంపాదన అంత పీక్ వెళ్ళిపోయిందండి ఈరోజు మనిషికి. మీకు తెలియదు కదా, సొసైటీ గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేసి, తల్లిదండ్రులను గాలికి వదిలి విదేశాల బాట పట్టాడు డబ్బు సంపాదన కోసం. సొంత భార్య బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి సంపాదన పేరుతో దేశాలు తిరుగుతున్నాడు. ఇదంతా ఏంటంటే డబ్బండి. సంపాదించాలి, కూర్చుకోవాలి. ఎందుకు సంపాదించాలి, ఎందుకు కూర్చుకోవాలనుకుంటున్నాడు అంటే, అమాయకంగా ఆలోచించాడండి మనిషి. డబ్బులు ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారని ఒక అపోహ. ఇది అపోహ అని ఎందుకు అంటున్నాను అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి జీవితం. అవును కదా, డాడీ ఇప్పటి వరకు ఆయన గురించి చెప్తా ఉన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి చంద్రబాబు నాయుడు గారి జీవితం అండి. సుమారు నాకు తెలిసి అంటాడు ఆయన, నేను 15 ఏళ్ళు సీఎం అని ఏదో చెప్పుకుంటూ ఉంటాడు అస్తమటు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, కొన్ని కోట్ల ఆస్తి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చుని ఊసలు లెక్కెట్టుకోవటం, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఎందుకు పనిచేసింది డబ్బు? ఎందుకు పనిచేసింది ఆస్తి? ఎందుకు పనిచేసింది అధికారం? ఎందుకు పనిచేసింది నీ ఫ్యాన్స్? ఏమంటారు రాజకీయ నాయకులకి? ఎవరు ఉంటారండి కింద? కార్యకర్తలు. ఈ పదం కరెక్టేమో. రాజకీయ నాయకులు దరిదాపులు కూడా రావట్లేదు. అది నా పరిస్థితి అయినా, నీ పరిస్థితి అయినా చివరికి అదేనండి ఎవరిదైనా. డబ్బులో ఏమీ లేదు.
ఈరోజు పాఠం మీరు జాగ్రత్తగా వినండి. నిజంగా వండర్ అండి. ఇది రాస్తున్నప్పుడే నేను చాలా ఆనందపడ్డాను. ఇది తెలియదు కదా లోకానికి అనిపించిందండి. తెలియదు కదా లోకానికి. ఇప్పుడు లోకానికి తెలియదంటే పర్వాలేదు, క్రైస్తవులకి తెలియాలి కదా. క్రైస్తవుడు ఏమి సంపాదించుకోవాలి భూమి మీద ఉండగా? మనల్ని ఏమి సంపాదించుకోమని దేవుడు చెప్పాడు బైబిల్లో? క్రైస్తవుని సంపాదన వేటి మీద ఉండాలి, క్రైస్తవుడి సంపాదన దృష్టి ఎలా ఉండాలి అన్నది రోజు నిజంగా మీరు బైబిల్ వింటారు, బైబిల్లో చూస్తారు, బైబిల్లో నేర్చుకుంటారు. దేవుడు ఇది చెప్పాడా అని ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలారా, చిన్నప్పటి నుంచినండి మనం లోకంతో పాటుగా పెరుగుతున్నామండి. లోకంతో పాటు మనం పెరుగుతున్నాం. లోకం 3వ సంవత్సరాన్ని స్కూల్లో వేసింది, చదువు సంపాదించరా అని చెప్పింది. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత ఏవో డిగ్రీలు అయిపోయాయి, ఆ తర్వాత పిహెచ్డీలు అయిపోయాయి, ఆ తర్వాత ఉద్యోగాల వేట, అందులో పడ్డాం, అవి సంపాదించాం. చివరికి పెళ్లి చేశారు, భార్యను సంపాదించాం. చివరికి పిల్లలు పుట్టారు, పిల్లలను సంపాదించాం. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి లోకంలో పడి, లోకంలో ఉన్న మనుషులు ఏవి సంపాదించాలనుకుంటున్నారో మనము అవే సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఇప్పుడు మన చేతుల్లో బైబిల్ ఉంది. ఆ బైబిల్లో దేవుడు నిన్ను పుట్టించాడు, నువ్వేం చేయాలో ఏం చేయకూడదో దేవుడు రాసి పెట్టాడు. ఆ రాయబడినవి నీకు అర్థమైతే దేవుడు దేన్ని సంపాదించమని బైబిల్లో చెప్పాడో ఆ సంపాదనలో మనం అందరం ఉండడానికి ప్రయత్నిస్తాం. ముందుగా ఒక మాట మీకు చూపిస్తానండి. తిమోతికి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. మొదటి పత్రికలో ఒక మాట ఆయన మాట్లాడతారు. 6వ అధ్యాయంలో 17వ వచనంలో పౌలు గారు తిమోతికి చెప్తున్నాడండి. ఇది ప్రియకుమారుడు, సేవలో ఉన్నాడు, సంఘాలను నడిపిస్తున్నాడు. కనుక తిమోతి, నువ్వు సంఘాలకి విషయం చెప్పాలి, వాళ్ళకి చెప్పే విషయము అని సంఘాలకు, సహోదరులకు, ప్రభువుని నమ్మిన వాళ్ళకు ఈ సంగతి చారవేయమని చెప్పాడండి. దూత కదండి తిమోతి గారు సంఘాలకు. పౌలు గారు కట్టిన సంఘాలకు దూత, సేవకుడు, వాక్యం అందించేవాడు. కనుక తిమోతి, నువ్వు వెళ్ళి ఇదిగో నేను చెప్పిన ఈ సంగతిని వాళ్ళకి చెప్పు అన్నాడు. 17వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నారు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్నాడు. ఏమండి? ఇహమందు ధనవంతులైన వారు, ఈ లోకంలో ధనవంతులైన వారికి లోక ధనం గర్వాన్ని తెస్తుందట. నిజమేనండి, ఇది చాలా కరెక్ట్గా మాట్లాడతాడు దేవుడు. మీరు ధనవంతులు ఎదుటివాడిని పిలిచే పిలుపు చూడండి, ఎలా పిలుస్తారండి? ఏమండి బాగున్నారండి అంటారా? ధనవంతుడు ఏమండి అంటాడు ఎవరినైనా? ఏమంటాడు? ఏం చేస్తున్నావా అంటాడు. కింద ఉన్న వాళ్ళని కానీ, బయట ఉన్న వాళ్ళని కానీ వాళ్ళ పిలుపు చూడండి, వాళ్ళ పిలిపే ఒక రఫ్గా ఉంటుంది. నేను కార్ రిపేర్ చేయించుకుందామని ఒక షోరూమ్కి వెళ్ళానండి. కార్ల కంపెనీ షోరూమ్కి వెళ్ళాను. నా కారు రిపేర్ వచ్చింది. రిసెప్షన్కి వెళ్ళాను, సర్వీస్ సెంటర్లో మాట్లాడుతున్నాను. బాబు, నాది అద్దం పగిలిపోయింది నాయన, కొంచెం అద్దం ఇవ్వా అన్నాను. అంటే ఈలోపు నాకు ఎప్పుడు టచ్లో ఉండే సూపర్వైజర్ రాలేదు. అతనికి ఫోన్ చేశాను. పేరు కిరణ్ అండి. ఫీడ్ చేసుకున్నాను. ఫోన్ ఎత్తగానే అవతల ఆ వ్యక్తిని, నమస్తే సార్, బాగున్నారా కిరణ్ గారు అన్నాను. అతను ఎవరో అనుకుని, సార్ ఎవరు సార్ అంటే, నేనండి రెగ్యులర్గా మీ దగ్గరికి షోరూమ్కి వస్తాను కదా సర్వీస్ చేయడానికంటే. సార్ మమ్మల్ని సార్ అని పిలుస్తున్నారా మీరు? అసలు భయంకరంగా మాట్లాడతారు సార్ షోరూంలో. మమ్మల్ని మనుషులు చూసినట్టుగా కూడా చూడరు సార్, మమ్మల్ని పురుగుల్లా చూస్తారు సార్ అన్నాడు. అతను బాధ చెప్పుకుంటున్నాడండి. ఎందుకంటే ఆ షోరూమ్కి అన్నీ కూడా అలాంటి కాస్ట్లీ కార్లు వస్తాయి, టొయోటా కార్లు, ఇనోవాలు, ఇవి పెద్ద పెద్ద కార్లు వచ్చి నిజంగానేనండి అక్కడ ఉన్నప్పుడు అతను మాట్లాడుతున్నాడండి వాళ్ళని, పాపం రిపేర్ చేసే వాళ్ళని. అసలు సర్వీస్ ఏదో బాగోలేదట. ఇష్టం వచ్చినట్టుగా నోటికి, ఇంట్లో వాళ్ళ గర్భాన పుట్టిన కొడుకుని ఎలా తిడతాడో అలా తిడతాడు. నాకు వెంటనే ఈ వాక్యం జ్ఞాపకం వచ్చిందండి. ఏ వాక్యం? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం మనిషికి ఏం తెస్తుంది? గర్వం. ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు దొరికిపోయాడు అనుకోండి, సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అంటాడా? ఎలా మాట్లాడతాడు చెప్పండి? మా నాన్నకి ఫోన్ చేయమంటావా, దెబ్బకి నీ ఉద్యోగం బూస్టింగ్ అయిపోద్ది అంటాడు. దీనిని బట్టి వచ్చింది ఆ ధైర్యం, గర్వం. డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి. అంటే మనిషి, బాగా వినండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, జీవితకాలం ఇది గుర్తుపెట్టుకోండి. లోక సంబంధమైన మన స్థితిని బట్టండి మన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు మారకూడదండి.
మళ్ళా చెప్తున్నాను ఈ పదం. నువ్వు చదువుకున్నప్పుడు ఒకలాగా, ఉద్యోగం వచ్చినప్పుడు ఒకలాగా, ఒక ఒక మంచి స్థితిలోకి ధనవంతుడు అయిపోయిన తర్వాత నీ వ్యక్తిత్వం మారకూడదు, నీ విలువలు మారకూడదు. చదువుకున్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ పిలుపు అయితే పిలిచావో, నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా మనుషుల్ని అలా ప్రేమగానే పిలవాలి. మనకున్న స్థితిని బట్టి పిలుపు మారకూడదు, మనకున్న స్థితిని బట్టి అవతల వాడిని చూసే దృష్టి మారకూడదు. చాలామంది నేను చూస్తాను కదండి, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలా చూస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళతో ఒకలా మాట్లాడతారు, డబ్బులు లేని పేదవాళ్ళతో మరొకలా మాట్లాడతారు. ఇది ప్రభు అస్సలు స్వీకరించడు. ఈ గుణం కానీ, ఈ ఆలోచన విధానం కానీ దేవుడికి అసహ్యం. బైబిల్లో చెప్పాడు, యాకోబు గారు రాసిన పత్రికలు అది. మీరు పేదవాడిని ఒకలాగా, ధనవంతుడిని ఒకలాగా సంఘంలో చూడకూడదు. ప్రభులోనికి వచ్చిన తర్వాత సహోదరుడు, దట్స్ ఇట్, అంతే. అతని స్థితితో, అతని చదువుతో, అతనికి బయట ఉన్న క్యాడర్తో నీకు ఎటువంటి సంబంధం లేదు. సహోదరుడిని సహోదరుడిగా గౌరవించాలి. దట్స్ ఇట్. బైబిల్ ఇది. అంటే నీ స్థితిని బట్టి నీ విలువలు, నీ మాటలు అనేది మారకూడదు. అవతలవాడిని బట్టి, అవతలవాడి స్థితిని బట్టి నీ చూపు, నీ మాట, నీ పలకరింపు మారకూడదు. ఎవరినైనా ఒకలాగే పలకరించాలి, ఎవరినైనా ఒకలాగే ప్రేమించాలి. ఇది క్రైస్తవ్యం, క్రీస్తు తత్వం. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషుల తత్వం చెప్తున్నాడు ఇక్కడ. ఇహమందు ధనవంతులైన వారికి ఏముంటదట? గర్వం. అదే ప్రభువులోకి వచ్చిన తర్వాత నీలో కూడా కనబడుతుంటే నువ్వేం విడిచిపెట్టినట్టు ప్రభువులోకి వచ్చిన తర్వాత? అంత బాగా చెప్పాడు చూసారా? ఇప్పుడు చెప్తాను అసలు విషయం. ఇదిగో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళకున్న ధనంతో అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక అన్నట్టు. ఈ ధనానికి ఉన్న ఒక గుణం చెప్పాడండి. ధనం అంట ఒక చోట స్థిరంగా ఉండదట. దానికి ఉన్న స్వభావమే, దానికి ఉన్న గుణమే ఏటట? అస్థిరం అన్నాడు. అస్థిరం అంటే స్థిరంగా ఒక చోట ఉండదు అని అర్థం. మనం ఉద్యోగం చేసిన తర్వాత అండి, నెల రోజులకి జీతం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. వస్తుంది, 5వ తారీఖున అకౌంట్లో పడుతుంది 30,000 పడగానే చూసుకోగానే అకౌంట్లో ఎలాగుంటుందంటే, ఆ క్షణం అకౌంట్లో పడి బ్యాలెన్స్ ఏమంటే మెసేజ్ రాగానే చూసుకోగానే ఎలాగుంటుంది? 30,000 పడ్డది, 70,000 పడ్డది. కొద్దిసేపేనండి ఆనందం. తర్వాత రోజుకి రెంట్ అయిన ఫోన్ చేస్తాడు, 10,000 కొడతారు. ఎంత అయిపోయింది ఇప్పుడు? 20. ఏమండి కిరాణా అంటది ఆవిడ, డిమార్ట్కి వెళ్ళారు, ఒక 10,000 అయిపోయింది. ఎంత అయిపోయింది ఇప్పుడు? 10,000. ఇంక మీకు తెలియదు కదా తర్వాత ఇంక ఫోన్పేలు, గూగుల్ పేలు, ఈఎంఐలు కట్ అయిపోగా నీరైపోయి చివరికి 2,300 బ్యాలెన్స్ వచ్చింది. ఉన్నదా? లేదు. పోనీ నువ్వు ఎవరికో ఇచ్చావు కదా, అతని దగ్గర ఉంటుందా? అతని దగ్గర ఉండదు. విచిత్రం ఏంటంటే, ఎవరి దగ్గర ఉండదు, ఎవరిని సుఖంగా ఉండనివ్వదు. ఇది ధనం. మళ్ళా చెప్తున్నాను, ఎవరి దగ్గర ఉండదండి, ఎవరిని సుఖంగా ఉండనివ్వదండి. ఇది ధనానికి ఉన్న పెద్ద మోసపూరితమైన గుణం. ఎవరి దగ్గర ఉండదండి. రాజులు కోట్లు సంపాదించారు, వాళ్ళ గురించి పెద్దవాళ్ళు ఒక సామెత పెట్టి చచ్చిపోయారండి. రాజుల సొమ్మట రాళ్లపాలు అయిపోయిందట, ఎవడో పట్టుకెళ్ళేదట, ఎవడో అనుభవించలేదట. అలెగ్జాండర్ ది గ్రేట్ అని అతను మొత్తం ప్రపంచాన్ని జయించేసి, చెప్పాను చివరి మొన్న ఒకసారి మీకు, వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోయాడు? చేతులు బయటకు పెట్టి నన్ను సమాధికి తీసుకెళ్ళండి అన్నాడు. ఎందుకంటే నా చేతులు ఏమీ లేదురా, ఎంత యుద్ధాలు చేసి నన్ను ఒట్టి చేతులతో పోతున్నాను, మీరు మోసపోకండి జీవితంలో అని చెప్పి చచ్చిపోయాడు. ఒకటేనండి, మీరు ఏమంటే ప్రపంచాన్ని నమ్మకపోయినా పర్వాలేదండి, దేవుడిని నమ్మండి, దేవుడి మాట నమ్మండి. ఆ ధనానికి ఉన్న గుణం చెప్పాడు. అది ఎలాంటిదట? అస్థిరం. ఎవడి దగ్గర ఉండదు, ఎవడిని సుఖంగా బ్రతకనివ్వదు, సుఖంగా తిననివ్వదు, సుఖంగా ఉండనివ్వదు. సుఖాన్ని పోగొట్టిందండి ధనం వచ్చిన తర్వాత. దానికి ఉన్న స్వభావం చెప్పాడు, అస్థిరం. ఈ అస్థిరమైన ధనము యందు మీరు ఏముంచొద్దన్నాడు? దాన్ని నమ్మకండి. నీ దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది, రేపు నీ దగ్గర ఉండదు. చాలామంది అకౌంట్లో లక్షలు 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, 4 లక్షలు ఉన్నాయి. చూడగానే మనసుకి ఎలా ఉంటుందంటే, అమ్మ 3 లక్షల అకౌంట్, 4 లక్షల అకౌంట్, లక్షలు చూసారా? చూడగానే ఏమిస్తుంది? ఇలాగా చిన్నపాటి ఆనందం. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరినో గుద్దీశారు, ఆడు కాలు ఇరిగిపోయింది, మనకి చెయ్యి ఇరిగిపోయింది. మనకు 1 లక్ష రూపాయలు, ఆడికి ఒక 2 లక్షలు అయింది. అకౌంట్ ఏమైపోయింది చెప్పండి? డౌన్ అయిపోయింది. ఉంటుందా?
ఉండదు. వస్తుంది పోతుంది. నిన్ను మాత్రం నిద్రపోనివ్వదు, సుఖంగా తినవదు, సుఖంగా దేవుడి దగ్గరికి రానివ్వదు, శుభ్రంగా బైబిల్ చదువుకోనివ్వదు. దేవుడు సేవకి వెళ్దామంటే వద్దురా, సేవకి వెళ్ళామంటే నేను నీ దగ్గరికి రాను కదా అంటది. ధనం అండి, ఇది దెయ్యానికి మరో రూపం. మనుషులను మాయ చేసి దేవుడికి దూరం చేస్తున్న భయంకరమైన ఏమైనా దుర్గుణాలు కలిగిన ఒక మహమ్మారి ధనం. అది అస్థిరమైనది, దాన్ని నమ్ముకోవద్దు అన్నాడు. నమ్మొద్దు అన్నాడు. చూడండి, దేవుడు నమ్మొద్దు అన్న తర్వాత నేను నమ్ముతాను అన్నామంటే మోసపోయేది ఎవరు చెప్పండి? మనమే. అస్థిరమైన ధనము యందు మీరు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. దానికి దీనికి ఒక లింక్ ఉందండి, జాగ్రత్తగా వినాలి. మనిషి చేసిన పొరపాటు, మనిషి నమ్మికలో ఉన్న ఒక పొరపాటు బయటపెట్టాడండి దేవుడు ఇక్కడ. ఏంటి అది అంటే, ధనం ఉంటే సుఖంగా ఉంటానని నువ్వు నమ్మావు. దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వు ధనం ఉంటే సుఖంగా ఉండవు, ధనమున్నా సమస్తాన్ని దయచేయవలసింది ఎవరు? నేను దయచేయాలి. నీకు ఆరోగ్యం, డబ్బు ఉంది, నీ దగ్గర డబ్బులు కూర్చుకుంటున్నావు, నేను ఆరోగ్యాన్ని ఇవ్వట్లేదు నీకు. ఏం చేస్తావు అప్పుడు? కూర్చుకున్న డబ్బులన్నీ ఏం చేయాలి? హాస్పిటల్ ఖర్చు పెట్టాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన ఒకండి, బైబిల్లో గెహాజీ అన్నవాడి గురించి మీకు తెలుసు కదా. ఎలీషా దగ్గర శిష్యుడు అండి. వద్దురా సేవ చేసుకుందాంరా అంటే, లేదు నాకు డబ్బులు ఇష్టమని పరిగెట్టుకెళ్ళి డబ్బులు మూటలు తెచ్చుకున్నాడు. డబ్బులు మూటలు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసిన తర్వాత శిష్యుడు గురువు గారి దగ్గరికి వచ్చాడు, ఎలీషా గారి దగ్గరికి. బాబు ఎక్కడికి వెళ్ళావు బాబు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనేమో ఏమున్నాయి? డబ్బు మూటలు ఉన్నాయి. అప్పుడు ఎలీషా అన్న మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ వచనం బాగా అర్థమవుతుంది. ఏమన్నా తెలుసా? ఒరే వాడి దగ్గర డబ్బు ఉండే కదా సుఖం లేక మన దగ్గరికి వచ్చాడు. ఎవరు? సిరియా సైన్యాధిపతి నయమాన్ గాడు. వాడికి డబ్బు ఉండి అధికారం ఉండి సుఖం లేక కదరా మన దగ్గరికి వచ్చాడు, ఆరోగ్యం లేక కదరా మన దగ్గరికి వచ్చాడు. వాడికి అన్నీ ఉండి దేవుడు లేక, ఆరోగ్యం లేక, సర్వ కష్టాలు పడుతూ సుఖం లేక కదరా మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నీకు నాకు డబ్బు లేదు గెహాజీ, ఎలీషా ఆయన నాకు డబ్బు లేదు, గెహాజీ నా శిష్యుడు అని నీకు డబ్బు లేదు. కానీ మన ఇద్దరు వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనం సుఖంగా ఉన్నాం. వాడికి ఏం లేదు, డబ్బు ఉంది కానీ ఏం లేదు, సుఖం లేదు. ఏమంటే ఆరోగ్యం బాగోకపోతే ఏం కోల్పోతాం చెప్పండి? మొదట సుఖాన్ని కోల్పోతాం. తెలుసా? వాడికి ఏం రోగం ఉంది చెప్పండి? నయమాన్ గారికి ఏం రోగం ఉంది? కుష్ఠరోగం. కుష్ఠరోగం అంటే తెలుసు కదా మీకు, ఒళ్ళంతా కురుపులు ఉంటాయి. ఏమంటే గోక్కోవటం, మంది వేసుకోవటం, దగ్గరికి ఎవడో రాడు, వచ్చి ఆనందంగా పలకరించేవాడు ఉండడు, దగ్గరికి వచ్చి భార్య కానీ పిల్లలు కానీ ఒక ముద్ద పెట్టేవాళ్ళు ఉండరు, కంచం లేసి అలాగ ఇసురుతారు దూరంగా. ఆడ అసలు ఎందుకు బతుకుతున్నాను రా, నాకు ఏంటి జీవితం అని వాడి జీవితం మీద వాడికి ఇష్టం లేక, వాడి జీవితంలో ఆనందం కోల్పోయి, నాకు ఈ రోగం ఎలా తగ్గుతుందని డబ్బుతో రోగాన్ని తగ్గించుకోలేక చివరికి ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రవక్త దగ్గరికి వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ప్రవక్త దేవుడు ఉన్నాడు గనక, దైవ సహాయంతో వీళ్ళు సుఖంగా ఉన్నారు గనక చక్కగా చికిత్స చేశారు, వ్యాధిని పోగొట్టారు, పంపించారు. మీరు బాగా ఆలోచించాలి, దేవుడు వాక్యం సూపర్ అండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నాయనా ధనం ఉంటే సరిపోదు, ధనంతో సుఖపడాలి అంటే నేను సమస్తమును నీకు ధారాళముగా దయచేయాలి కదా, నేను ఇవ్వాలి కదా, నీకు ఆరోగ్యం ఇవ్వాలి కదా, నేను ఆహారం ఇవ్వాలి కదా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలియా కాలంలో జరిగింది. ఏలియా కాలంలో మొత్తం రాజ్యం మొత్తానికి కరువు వచ్చింది. రాజుగారి నిండా డబ్బులు ఉన్నాయి, తినడానికి ఏమి లేదు, ఆహారం లేదు. వాళ్ళకి ఆహారం ఆఫ్ చేసింది ఎవరు చెప్పండి? అక్కడ దేవుడు. మరి డబ్బు ఉంటే నాకు ఏం అవసరం లేదనుకుంటే దేవుడు మన భారతదేశంలో లేదంటే ఈ తెలంగాణ ఆంధ్రాలో 3 సంవత్సరాలు వర్షం ఆపేస్తాడు. పరిస్థితి ఏంటి? ఇంటి నిండా నోట్లు కట్టలు ఉంటాయి, రోజుకో కట్ట కూరగాయలు కోసుకుని వండుకు తింటావా? నోట్లు కట్టలు అవదండి. డబ్బుంటే సర్వం ఉంటుంది అనుకున్న మనిషి పిచ్చిలో ఉన్నాడండి. ఇది పెద్ద పిచ్చి అంటాను నేను. పిచ్చి పట్టింది మనుషులకి, పిచ్చి. డబ్బుంటే చాలు, డబ్బుంటే చాలు, డబ్బుంటే చాలు. ఏమి అవ్వదండి, దాంతో ఏమీ అవ్వదు. నేను మళ్ళా చెప్తున్నాను, చితికిపోయిన తర్వాత కానీ నేను చెప్తున్న పాఠం అర్థం అవ్వదండి. చాలా మందికి జీవితాలు చితికిపోతే కానీ అర్థం అవ్వదు. అందుకే అన్ని బాగున్నప్పుడు దేవుడు మాటలు ఎక్కవు కదా. ఆ నయమాన్ గడు తెచ్చుకున్న డబ్బులతో గెహాజీ జీవితం చితికిపోయిన తర్వాత అర్థమైంది. కుష్టి వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు చెప్పండి, బాగా ఆలోచించండి. గెహాజీ గడికి కుష్టి వచ్చేసిందండి, వాడి జబ్బు వీడికి వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. వండండి ఏముంది? రోగం ఉంది. అయిపోయింది, సరిపోయిందా? ఆట పట్టుకురావడం, దీన్ని ఖర్చు పెట్టడం, సుఖం ఉందా ఇప్పుడు? మళ్ళీ
లేదు. ఇప్పుడు చదవండి ఆ వచనం ఎంత బాగుంటుందో. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుణ్ణి నమ్మండి, మీకు అన్నీ ఇస్తాడు. డబ్బు లేకపోయినా నీకు ఏం కావాలో కోరుకో, దేవుడు ఉంటే ఇస్తాడు అన్నీ. ఉద్యోగం కావాలా, దేవుడు ఇస్తాడు. నువ్వు హాయిగా బ్రతకాలా, దేవుడు ఇస్తాడు. సమస్తమును దయచేయి దేవుడు అన్న పదం ఉంచండి అక్కడ. అన్నీ నువ్వు డబ్బుతో తెచ్చుకోలేవు. మనుషులు చేస్తున్న తప్పిదే కదండి. ఎవడో ఒక పాట రాశాడు అప్పట్లోనండి, మేము చిన్నగా ఉన్నప్పుడే. మీకు తెలిసిన పాట, డబ్బు ఉంటే సుబ్బుగాడిని ఏమంటారట, సుబ్బారావు గారు అంటారట. అంటే డబ్బుతో ఏమొస్తుంది ఇప్పుడు? గౌరవం వస్తుంది, గౌరవం వస్తుంది. ఒంటి నిండా రోగాలు ఉన్నాయి. బయటికి వెళ్ళేసరికి సార్ సార్ అంటున్నారు, ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏముంది చెప్పండి అడిగి ఇప్పుడు సుఖం? చూసారా, మనిషి ఏది వద్దు అని దేవుడు అంటాడు అది కోరుకుంటాడండి. ఏది వద్దు అంటాడు అది కోరుకుంటాడు. గెహాజీకి స్ట్రాంగ్గా ఏలియా చెప్పింది అదే, నువ్వు అన్నీ తెచ్చుకున్నావు నాయన, నయమాన్ గారి దగ్గర నుంచి ఒకటి తెచ్చుకోవడం మర్చిపోయావు. ఏంటది? వాటి రోగం. ఇక డబ్బులు పట్టుకెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరిగిపో ఇక నుంచి అన్నాడు. సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు మనం ఏముంచాలట? నమ్మిక. నమ్మండి, దేవుడిని నమ్మండి, దేవుడిని నమ్మండి, దేవుడి మాట వాక్యాన్ని నమ్మండి. అంటే వీటి మీద మీ మనసు పెట్టొద్దు అన్నది క్లియర్. ఇప్పుడు చదువుదాం నెమ్మదిగా. మరి ఈ వద్దు, మాకు ఈ అస్థిరమైన ధనం సంపాదించుకోవద్దు, బంగారం సంపాదించుకోవద్దు, వెండొద్దు, భూములొద్దు, పొలాలు వద్దు అంటే మేము ఏమి సంపాదించాలి క్రైస్తవులుగా? మమ్మల్ని ఏమి సంపాదించమంటారు అంటే కింద ఒక మాట చెప్తారు చూడండి, వెంటనే ఎంత బాగుంటుందంటే 18వ వచనంలో, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము అన్నట్టు. ఆ మాట అండర్లైన్ చేసుకుంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. వాస్తవమైన జీవం ఒకటి ఉంది, దానిని ఊరకనే వచ్చేది కాదు, అది సంపాదించాలి అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ ఆగిపోవాలి, చివరికి మరలా ఇక్కడికి వస్తాను. వాస్తవమైన జీవం, వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలి. అది సంపాదిస్తే కానీ రాదు. లోకంలో డబ్బులు సంపాదించడానికో, పేరుని సంపాదించడానికో, ఉద్యోగాలు సంపాదించడానికో, చదువులను సంపాదించడానికో మనిషి ఎలాగైతే కష్టపడుతున్నాడో, బాగా అండర్లైన్ చేసుకోండి, ఇది కష్టపడుతున్నారు కదా, ఇవన్నీ కష్టపడితే కానీ రావు అంటున్నారు కదా. వీటన్నిటి కోసం కష్టపడి సంపాదిస్తున్నాను నువ్వు. వాస్తవమైన జీవితం ఒకటి ఉంది. 60-70 ఏళ్ళ ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత రియాలిటీ స్టార్ట్ అవుతుంది, రియల్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ట్రయల్ వర్షన్. ఇది 60-70 ఏళ్ళ ఈ జీవితం ఏదైతే ఉందో ఇది భూమి మీద జస్ట్ ట్రయల్ వర్షన్. ఇది సినిమాకు ముందు ఏదో అంటారు కదా, ట్రయల్ వదులుతారు కదా, అలాంటి ట్రయలర్ ఇది నీ జీవితానికి. ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితం ట్రయలర్ అండి. ట్రయలర్ చిన్నగా ఉంటుంది, 2 నిమిషాలు కట్ చేస్తారు అంతే. సినిమా 2.5 గంటలు ఉంటుంది. ఇది మీకు అర్థమైతే, ఈ భూమి మీద ఉండే 60-70 ఏళ్ళ ఈ జీవితం ఏదైతే ఉందో ఈ జీవితం అంతా కూడా రాబోయే నిత్య జీవానికి, రాబోయే వాస్తవమైన జీవానికి, జీవితానికి ఇది కేవలం ట్రయల్ రన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని నమ్ముకుంటే ఎలాగా? వాస్తవమైన జీవితం ఒకటి ఉంది కదా, మరణం తర్వాత కదా అది నీకు స్టార్ట్ అయ్యేది, ప్రారంభం అయ్యేది. ఆ జీవితాన్ని సంపాదించడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్న వేస్తున్నాడు దేవుడు ఇక్కడ. వాస్తవమైన జీవితాన్ని సంపాదించడానికి మీరు ఏమైనా ప్రయత్నాలలో ఉన్నారా? వాస్తవమైన జీవితమును సంపాదించుకునే నిమిత్తము ఏమన్నా ప్రయత్నాలలో ఉన్నారా? అది అడిగాడండి దేవుడు. ఎలాగయ్యా మేము దాన్ని సంపాదించుకోవాలంటే అది ఊరకలే వచ్చేది కాదు నాయన. వాస్తవమైన జీవితం, నిజమైన జీవితం, నిత్య జీవం, మరణం తర్వాత మరొక లోకం, అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. దానిని ఖచ్చితంగా మీరు సంపాదించాలి అన్నాడు. ఎలా సంపాదించాలి చెప్తాడు. ఇప్పుడు జాగ్రత్తగా చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబోయే కాలం అట. ఎప్పుడు వస్తుంది రాబోయే కాలం? మరణం తర్వాత వస్తుంది. ఈ జీవితం ముగిసిన తర్వాత వస్తుంది రాబోయే కాలం. రాబోయే కాలం, ఆ కాలానికట, మరణం తర్వాత రాబోయే కాలానికట భూమి మీద ఉన్న ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితంలో నువ్వు పునాది వేయాలట. కానీ మనిషి దేనికి పునాదులు వేసుకుంటున్నాడు? ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నాడు? ఏది జీవితం అనుకుంటున్నాడు అంటే 60-70 ఏళ్లలో నేను స్థిరపడాలి, నేను ఆనందంగా ఉండాలి అంటే ఈ లోకంలో ఏదో సంపాదించాలి అని అనుకున్నాడు తప్ప వాస్తవమైన జీవం గురించి, జీవితం గురించి ఎంతమంది ఆలోచించారు? మీరు ఆలోచించండి.
దానికి పునాదులు ఎవరు వేసుకుంటున్నారు? ఇప్పుడు భూమి మీద మీరు ఆలోచించండి. 60-70 ఏళ్ల ఈ జీవితంతో రాబోయే జీవితానికి పునాదులు వేయి. ఇది బైబిల్, ఇది దేవుడు. ఎలాగ వెయ్యాలి అంటే చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. ఎలా వెయ్యాలట? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. మొదటట మనిషి క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడుగా తనకు మొదట ఉండవలసిన స్వభావం అండి మేలు చేసే స్వభావం ఉండాలి. ఎదుటివానికి మేలు చేసే గుణాన్ని నువ్వు సంపాదించాలి. ఎప్పుడు నా జీవితము, నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి, నన్ను గొప్ప చేయండి, నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు ఆస్తి ఇవ్వండి, నాకు సిరి ఇవ్వండి, నాకు సంపద ఇవ్వండి. ఏమంటే ఇది కాదండి క్రైస్తవుడు. ఎదుటివానికి మేలు చేసే స్వభావాన్ని కలిగి ఉండటం క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి మెట్టు. మీరు భూమి మీద ఉండగా ఎలా మారాలి అంటే మేలు చేసేవారుగా మారాలి అన్నాడు. నెక్స్ట్, సత్క్రియలు అనుధనము గలవారును. ఇది అంటలేం చేసుకోండి. ఏదో ధనం చెప్తున్నాడండి, కొత్త ధనం ఇది. అసలు లోకంలో మీకు ఎక్కడా కనపడిన ధనం ఇది, ఎవ్వరూ చెప్పని ధనం ఇది. ఏ ధనం ఉండాలట క్రైస్తవుడికి? సత్క్రియలు అను ధనం. సత్క్రియలు అను ధనం అంటే భూమి మీద ఉండగా నీ పేరట సభలు, సువార్త కార్యక్రమాలు, జరుగుతున్న దేవుడి కార్యక్రమాలకు బలమైన నీ సహాయము, ఇవి సత్క్రియలు అనే ధనం. ఈ ధనాన్ని పోగొట్టుకోవాలి. ఈ ధనాన్ని క్రైస్తవుడు సంపాదించాలి. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారిని కొంచెం బతిమాలుతూ చెప్పన్నడా, కమాండ్, ఆజ్ఞ అన్నడా. చూసారండి, దేవుడు ఏదో ఆజ్ఞ అన్నాడో మేము దీన్ని ఆజ్ఞాపిస్తున్నాం అన్నారు అనుకోండి. ఏ పాస్టర్ గారు అయినా కింద ఉన్న విశ్వాసులు పాస్టర్ గారిని ఉంచుతారా? మీ ధనం అంతా దేవుడికి ఇచ్చేయాల్సింది, ఇది నా ఆజ్ఞ అన్నాడు అనుకోండి, సంఘానికి వస్తారు ఎవరైనా? నిజంగా ఈరోజు ఆ ధైర్యం లేదు కదండి. తొలి శతాబ్దంలో ఉన్న పౌలు గారికి కానీ తిమోతి గారికి కానీ సంఘానికి ధైర్యం చెప్పారు, ఇది మా ఆజ్ఞ, పాటించావా పరలోకం. ఆజ్ఞ అతిక్రమం పాపం. చాలా మందికి బుర్రలో ఏం కూర్చుని ఉంటుందంటే ఆజ్ఞ అనగానే దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరాజ్య చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఆయన తప్ప ఎవరిని పూజించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. అమ్మయ్య, నేను ఆజ్ఞలు ఏవీ మేరటం లేదు. మరి ఇది ఆజ్ఞ కదా ఇప్పుడు చెప్పింది? నీ ధనంలో ఇతరులకు పాలు ఇయ్యి అన్నాడు కదా, ఇది ఆజ్ఞ కదా. నువ్వు మేలు చేసేటట్టుగా ఉండాలి అన్నాడు కదా. నీకున్న ధనంతో సత్క్రియలు అన్న ధనాన్ని సంపాదించాలన్నాడు కదా. ఇది నా ఆజ్ఞ అన్నడా, వీలైతే పాటించమను అన్నడా? ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపానికి వచ్చే జీతం మరణం. ఎటొచ్చి తిరిగి అక్కడికి వెళ్ళాం మళ్ళీ మనం పతలానికే. ఇంత బతికేదో ఉంది చూసారు సామెత, ఇంటానికాలు చచ్చిపోయాడట. అలాగే దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఇవి ఆజ్ఞలు. మీ ధనంలో ఇతరులకు పాలివ్వండి, మీరు సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించండి. వాస్తవమైన జీవితం ఒకటి ఉంది, దానికి ఈ భూమి మీద ఉన్న జీవితంలో పునాదులు వేసుకోండి. ఇవన్నీ ఆజ్ఞలండి, బైబిల్లో ఉన్న మాటలు వాస్తవాలు. ఎవరికి నచ్చుతాయి, ఎవరు స్వీకరిస్తారు, ఎవరు ఇది దేవుడు మాట అని నమ్ముతారు చెప్పండి? లేదండి. నమ్మితే సంఘాలు మరొకలా ఉండేవి, నమ్మితే సేవ మరొకలా ఉండేది. నమ్మితే సంఘానికి వస్తున్న వాళ్ళందరూ ఈ వాక్యాలు నమ్మితే సేవ మరొకలా ఉంటుందండి. నమ్మం కదండి ఇంత బాగా దేవుడు మాటలు నమ్మం కదా. ప్రసంగాలు ఎక్కడి వరకు అంటే వినడానికి బాగుంటాయి, మరికొంతమంది ఏంటంటే మార్కులు వేయడానికి బాగుంటుంది. ఈ ప్రసంగంలో ఇది బాగోలేదండి, ఇది బాగుందండి. ఫస్ట్ నుంచి చివరి వరకు మాస్టర్ పేపర్ దిద్దినట్టుగా మా ప్రసంగం ఫస్ట్ నుంచి చివరి వరకు మధ్యలో మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది బాగోలేదండి, ఇది బాగుందండి, ఇది బాగోలేదండి, ఇది బాగుందండి, ఇక్కడ నవ్వించారండి, ఇక్కడ ఏమో ఏడిపించారండి, ఇక్కడ నన్నే అన్నారండి. మొత్తం అన్ని మార్కులే ప్రసంగానికి. దేవుడు మాట కదా బైబిల్లో చూపిస్తున్నారు. మార్చుకుంటాను, నాలో లోపం ఏమైనా ఉంటే. తక్కువ అండి, ఎక్కడో రేర్గా ఉంటారు. బాగా మీరు ఆలోచిస్తే వాస్తవమైన జీవితాన్ని మీరు సంపాదించుకోవాలి, దానికోసం సత్క్రియలు అన్నాడు. ఈరోజు డాడీ ఒక మాట చెప్పారు, మీరు విన్నారో లేదో? లైవ్ చూసిన వాళ్ళు అందరికీ తెలుసు. ఆయన ప్రసంగానికి ముందు హిందీ పాట ఒకటి వేశారు, చూసారా ఎవరైనా? ఏది నీది కాదు పాట హిందీలోకి డబ్ అయిందండి. హిందీలోకి డబ్ అయినప్పుడు పుణ్యవాళ్ళు సుమారు 3 పాటలు 4 పాటలు పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో చిన్న బడ్జెట్తో వచ్చేసారు ప్రసన్న దగ్గరికి. ఈయనేమో లేదు అది హిందీలోకి వెళ్తానే పెద్ద సింగర్లతో పాడించాలి అన్నాడు. డబ్బులు సరిపోవటం లేదు.
అప్పుడు నాకు ఫోన్ చేశారు మళ్ళీ, నాన్న కొంచెం మీ దగ్గర లాస్ట్ టైం ఏవో బ్యాలెన్స్ మిగిలిన ఏమైనా డబ్బులు ఉన్నాయా, హిందీ పాట ఒకటి వచ్చింది నాయన, మంచి సింగర్ దొరికాడు, వాడితో పాడించాలంటే వాడు బిల్లే 40,000 అవుతుంది, వాడు పాడినాకే 40,000 తీసుకుంటున్నాడు, మీ దగ్గర నుంచి ఏమైనా పంపిస్తారా అన్నాడు. మీకు లాస్ట్ టైం డాడీ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, ఒక అబ్బాయి 15,000 ఇస్తారు అన్నాడు అని. ఆ అబ్బాయికి ఫోన్ చేసేవండి, వేశాడు అబ్బాయి. దానికి నేను అతను 15,000 పంపించాడు, దానికి నేను 12,000 వేసాను నేను నా డబ్బులు మళ్ళీ 12,000. 27,000 అండి ప్రసన్నానికి పంపించాను. 27,000 3-4 రోజుల క్రితం. ఆ 27,000 మనం పంపించడం వలన పునే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకుని 40,000 పెట్టి పాట పాడించారు. పాట మీరు వినుంటారు, అదిరిపోయింది పాట. తెలుగు పాట కంటే రాగాలు తీసాడండి అతను. హిందీ పాట మీరు వింటే నాకు అసలు ఎందుకో ఈ మధ్యకాలంలో డబ్బు అవుతున్న హిందీ పాటలు ఇంకా సూపర్గా ఉంటున్నాయి. అమ్మ కడుపులో పాట ఎలాగ ఉంటుంది వింటుంటే, అది మనకు భాష రాకపోయినా అది వినాలనిపిస్తుంది, అంత బాగా పాడింది ఆవిడ. అలాగే సేమ్ అండి, అసలు తగ్గకుండా పాడాడు హిందీలో. ఏది నీది కాదు వినండి, పెట్టారు నెట్లో, అదిరిపోయింది. 43,000 చిల్లరైందండి ఆ పాటకి. డాడీ మీకు ఈరోజు చెప్పాడు, మియాపూర్ వాళ్ళు అలాగే పునే వాళ్ళు కలిసి పాట నిర్మించారు. వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్ అన్నాడు. మీరు విన్నారు లేదో, పాట అదిరిపోయింది, డాడీకే నచ్చింది అది. మిమ్మల్ని ఎవరిని అడగలేదు, డబ్బులు ఇన్ని 1,000 అవుతున్నాయి, నేను పంపిస్తానండి. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో అలాగే ఏదో ఒక దానికి అలా పెడుతూనే ఉంటాం. ఇవన్నీ ఎందుకో తెలుసండి, అస్థిరమైన ఈ ధనాన్ని నమ్ముకోకుండా, ఈ ధనం మీద పిచ్చి, ధనం మీద మనసు పెట్టకుండా, దేవుడికి ఒక అవసరత వచ్చింది అనగానే మనకున్న దాంట్లో దానిని పెట్టగలిగితే, ఈ అస్థిరమైన ధనాన్ని నమ్ముకోకుండా ఉంటే స్థిరమైన వాస్తవమైన జీవితానికి భూమి మీద మనం ఏం వేసుకుంటున్నట్టు తెలుసండి, పునాదులు వేసాం. ఇప్పటికి 2వ పాట మియాపూర్ తరపున హిందీ పాట, అమ్మ కడుపులో పాట కంప్లీట్గా మందే. ఇప్పుడు వచ్చిన 2వ పాట ఏది నీది కాదు, అందులో సగం డబ్బులు మనవే. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అంటే, రాబోయే కాలానికి మంచి పునాది భూమి మీద వేసుకోవాలి. సత్క్రియలు అనే ధనంతో దేవుని ఎదుట ఏవి నీ క్రియలు ఎవరా, నీ డబ్బులు ఎవరా, ఊరకనే వచ్చేసేవాటి నా దేశానికి పరలోకానికి. అమెరికా వెళ్ళాలనుకోండి, నీ దగ్గర ఏముండాలో తెలుసా, మాది భారతదేశం అండి, అక్కడ నాకు 4 కోట్లు ఉన్నాయంటే పోరా అవతలకి, డాలర్లు ఉన్నాయా అంటాడు వాడు. నీ డబ్బులతో వాడికి సంబంధం లేదు, వాడి డబ్బులు నీ దగ్గర ఉండాలి. ఏంటి వాడి డబ్బులు, డాలర్స్ ఏమైనా ఉన్నాయా? నీ 1,000 రూపాయలు 2,000 రూపాయల నోటు అటుకెళ్ళి ఆడి దగ్గరికి ఇచ్చి, ఇదిగో 2,000 రూపాయల నోటు, పిజ్జా ఒకటి అని అడుగు. ఏ ఊరి నుంచి వచ్చావు బాబు నీవు, మాది ఇది ఏం దేశం, ఇది అమెరికా, నీ దగ్గర డాలర్స్ ఏమైనా ఉంటాయి, ఈ నోట్లు చల్లో పట్టుకుని పో అంటాడు. భూమి మీద మనం 1,000 కోట్లు 100 కోట్లు సంపాదించి యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ వాస్తవమైన జీవితం, ఆ పరలోకం మాకు ఇచ్చేయండి, కోట్లు ఇచ్చేస్తామంటే ఈ డబ్బులు చల్లవని ఆయన అంటాడు. ఆయన ఎవరు, యేసుప్రభు. మరి ఏమి చెల్లుతాయి ఆ ఉన్న 100 కోట్లతోనో, ఆ 1,00,00,000 రూపాయలతోనో, 1,00,000 రూపాయలతోనో? ఏమైనా మీ ఊర్లో మీటింగ్ పెట్టావా, పాంప్లెట్ ఉంటే చూపించి, అది చెల్లుతుంది అంటాడు. అయ్యి ఉండవు మన దగ్గర, అసలే ఉండవు మన దగ్గర యేసుప్రభు వచ్చే టైంకి. సత్క్రియలు అను దానంతో యేసుప్రభుని ఎదుర్కొనండి, సభలతో ఎదుర్కొనండి, క్రియలతో ఎదుర్కొనండి, సువార్త కార్యక్రమాలతో ఎదుర్కొనండి. సంఘంలో ఉన్న ఏదో సహోదరుడికి కష్టంలో ఉంటే, ఇదిగో నీ పక్షాన కష్టపడుతుంటే సహాయం చేశానని ఆ క్రియతో ఎదుర్కొనండి. ఒక దైవజనుడికి ఏదైనా పెట్టో, అతనికి ఏదైనా ఇచ్చో, ఇదిగో దైవజనుడికి సహకారం చేసామండి, ఇదిగోనండి ఆ క్రియలతో ఎదుర్కొనండి యేసుప్రభుని. ఈ సత్క్రియలు అనే ధనంతో రెడీ అవ్వండి, ఇవి సంపాదించుకోండి భూమి మీద అన్నాడు. బైబిల్ అండి, నిజంగా వండర్ అండి. బైబిల్ ఆలోచిస్తే వండర్. అంటే నీ దగ్గర ఉన్న ధనమంతా యేసుప్రభు ముందు పెట్టినా యేసుప్రభు 2వ రాకడలో స్వీకరించడు. నాట్ యాక్సెప్టెడ్, ఈ ధనం చల్లదు, పట్టుకుపో, నువ్వు కూడా వెళ్ళిపో. సత్క్రియలు ఏమన్నా పట్టుకునిరా, సత్క్రియలు ఏమైనా ఉంటే చూపించు అంటాడు, అంతే. మీరు చూడండి, అప్పుడప్పుడు ఏసీబీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసర్స్ దొరికేస్తారండి, అవినీతి నిరోధక శాఖ పట్టేసుకుంటుంది వాళ్ళని, చాలా డబ్బులు దొరికేస్తాయి ఇంట్లో. విచిత్రం ఏంటంటే, ఆ దొరికేసిన డబ్బుల్లో వీళ్ళ శాలరీ డబ్బులు కూడా ఉంటాయి. ఏమండి అయ్యగారు అంతా ఫ్రాడ్ కదండి, అంతా లంచం కదండి, అందులో నా కష్టం కూడా ఉందండి, నాదండి అదంటే. అప్పుడు అంటాడు అతను, నీది అనడానికి డాక్యుమెంట్లు ఏవి, నీ శాలరీ స్లిప్లు ఏవి అంటాడు. లేవు, శాలరీ స్లిప్లు ఏమి లేవండి, ఇదంతా నాదే అంటే. కుదరదు, అవన్నీ పట్టుకుపోదండి, తీసుకుని వెళ్ళిపోతారండి వాళ్ళు. భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా నా క్రియలేమని అడుగుతాడు యేసుప్రభు. అదే చెప్తున్నాడు అక్కడ. ఎంత బాగుంది చూడండి, అది ఎంత బాగుందండి అన్నమాట. సత్క్రియలు అనుధనము గలవారుగా మీరు ఉండాలి. భూమి మీద ఏమన్నా దేవుడి కోసం చేసి ఆ క్రియలతో సిద్ధపడండి. ఆ ధనంతో దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. వెరీ గుడ్. ఇది ఒకటండి, ఫస్ట్ చెప్పాను.
చాలా ఉన్నాయి. క్రైస్తవుడు సంపాదించవలసినవి చాలా ఉన్నాయి. ఒకటి చెప్పాను, వాస్తవమైన జీవాన్ని సత్క్రియలు అనే ధనంతో సంపాదించండి. అది ఊరకనే వచ్చేది కాదు, అది ప్రార్థన చేస్తే వచ్చేది కాదు, అది ఆదివారం గుడికి వెళ్ళిపోతే వచ్చేసేది కాదు, నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని నీకు వచ్చేది కాదు. అది సంపాదించాలి అన్నాడు, సంపాదించాలి అన్నాడు. భూమి మీద ఈ డబ్బులు సంపాదించడం, ఉద్యోగాలు సంపాదించడమే కష్టమైతే పరలోకాన్ని, వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడం ఇంకెంత కష్టం. మీరు ఆలోచించండి. చాలామంది గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ప్రైవేట్ జాబులు చేసుకుంటూ. వాళ్ళని అడగండి, గవర్నమెంట్ జాబు ఈజీగా వస్తుందా కష్టమని వాళ్ళని అడగండి, ఏం చెప్తారు వాళ్ళు? లక్షల్లో ఉందయ్యా బాబు, ఏంటి పోటీ. ఒక ఉద్యోగానికి 5 లక్షల మంది అట, ఒక ఉద్యోగానికి 3 లక్షల మంది అట. రాస్తే నేను ఎక్కడ ఉంటాను, 75,000లోనో 80,000లోనో లక్షల్లోనో ఉంటానని ప్రతిసారి పోతుంది. ఆడెవడో వచ్చి ఎత్తుకుపోతున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం కష్టమైతే పరలోకం, దేవుణ్ణి సంపాదించటం, వాస్తవమైన జీవాన్ని సంపాదించడం మాటలతో వస్తుందా? నువ్వు మాయ మాటలతో దేవుడికి ఇచ్చేస్తాడా? వచ్చి కూర్చొని వెళ్ళిపోతాను దేవుడి కోసం ఏం చేయను అంటే దేవుడు ఆ జీతాన్ని, ఆ జీవితాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకున్నారా? నో. ఒకవేళ అలా ఇస్తేనండి, మనకి ముందట తరాలలో వాళ్ళ జీవితాలను ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తాడు సమాధానం? ఏమి చేయను మనకిచ్చేస్తే. అది జీవితాలు ఇచ్చారు, ప్రాణాలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు. వాళ్ళదండి పరలోకం, వాళ్ళదండి వాస్తవమైన జీవితం. ఒకటి. ఇకపోతేనండి, దేవుడు చాలా బైబిల్ను రాయించిన విధానం టాప్ అండి. మనం ఇవి సంపాదించుకోవాలి. ఏది? పరలోకం సంపాదించాలి, వాస్తవాన్ని సంపాదించాలి, రాబోయే లోకాన్ని సంపాదించాలి. కానీ మనం ఈ లోకంలో ఉన్న మనుషులను చూసి, ఎక్కడ ఈ లోకంలో మనుషులు సంపాదిస్తున్న వాటిల్లో మనం పడిపోతావేమోనని, లోకంలో ఉన్న మనుషులు వెండి, బంగారం, ఆస్తులు, సిరి, సంపద, ఇదిలోనే జీవితం ఉంది కానీ అందులో మునిగిపోయారు కదా, మనం వెళ్ళి అక్కడ అందులో పడిపోతామోనని మనల్ని ప్రేమించి వాళ్ళు ఎంత అమాయకులో ఈ లోక సంపాదనలో పడిపోయిన వాళ్ళ గురించి ఒక అధ్యాయం రాయించాడండి. నిజంగా వండర్ అండి అది అధ్యాయం. యోబు గ్రంథం చూద్దాం మనం. అందరు జాగ్రత్తగా రాసుకోండి. ఇది యోబు గ్రంథం 20వ అధ్యాయానికి రండి అందరూ. 4వ వచనం చదువుదాం మొదట. యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం అండి. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషము మాత్రమే ఉండును. ఇది సబ్జెక్ట్ ఎవరి గురించో చెప్పడానికే 4వ వచనం చదివించాను ముందు. వీళ్ళు ఎవరట? దుష్టులు. దుష్టులకు విజయం వస్తుందట. వస్తుందా? అప్పుడప్పుడు చూడండి, దేవుడు నమ్మనోడే టాప్లో ఉంటాడు భూమి మీద. ఆడు ర్యాంకులు కొట్టేస్తూ ఉంటాడు, ఆడు ఉద్యోగాలు కొట్టేస్తూ ఉంటాడు. మనకేమో జలస్ లోపల. ఇదేంటంటే దేవుడు నమ్ముకున్న మనకు రావట్లేదు, దీనికి దుష్టుడికి వచ్చేస్తుందంటే ఆడికి విజయాలు ఇస్తాడు. మరి ఎందుకంటే అటు మన పాతాళానికి వెళ్ళిపోయిన వాడికి ఆ మాత్రం ఇవ్వకపోతే ఎలాగా? ఆడు ఎలాగో తర్వాత కాలిపోవాలి కదా. మరి భూమి మీద అన్న కొద్ది రోజులు హ్యాపీగా ఉండాలి కదాడు, ర్యాంకులు కొట్టాలి కదాడు, ఉద్యోగాలు కొట్టాలి కదాడు, హాయిగా కారులో ఏసీలో పడుకోవాలి కదాడు. ఇక్కడ ఏసీలో పడుకోవాలి, తర్వాత ఏం చేస్తాడు వాడు? కాలిపోతాడు. కనుక పోలే, సావరాన్ని ఇచ్చేసాడు అనమాట కొద్ది కాలం. దుష్టులకు కూడా విజయం వస్తుందట అప్పుడప్పుడు. మనం ఇక్కడే ఏమండి, మనం దేవుడిని నమ్మేవండి, మనం ఎందుకు ఇలా ఉంటున్నామండి, వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారండి? చాలా మందికి తెలియదు ఇది సీక్రెట్. ఇదే, దుష్టులకు కూడా విజయం వస్తుంది. పాపం పోలేడు, ఎలాగో పోయేవాడు కదా. మీరు అప్పుడప్పుడు చూడండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. డాక్టర్ గారు డిసైడ్ అయిపోయాడు ఇంకా చచ్చిపోతాడని, క్యాన్సర్. డిసైడ్ అయిపోయిన తర్వాత అతను బయటికి వెళ్ళిపోమంటాడు, బంధువులు లోపలికి రమ్మంటాడు. బంధువులు లోపలికి రమ్మని చెవులు ఏం చెప్తాడంటే, అతను చెప్పకండి నేను చెప్పింది. అతను పోతాడు, అతనికి ఏం కావాలో ఇష్టమైనవన్నీ పెట్టేయండి అంటాడు. బయటకు వచ్చిన తర్వాత అతనికి ఏం చెప్పరు, హాయిగా ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. నాన్న మటన్ తింటావా, నాన్న చికెన్ బిర్యానీ తింటావా? ఈయన అనుకుంటాడు, బా ఇప్పటికి పుట్టింది వీళ్ళకి ప్రేమ నా మీద. ప్రేమ పోతాడా? అలాగే దుష్టులకు కూడా దేవుడు విజయం ఇస్తున్నాడట. ఎందుకు? ఎలాగో తర్వాత పోయేవాడికి ఏదో అలా సంతోషపడుతున్నాడు. భలే ఉంటుంది కదండి బైబిల్. సూపర్ అండి బైబిల్. దుష్టులకు విజయం ఇస్తాడట, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును అన్నాడు కదా. అంటే ఈ సబ్జెక్ట్ ఎవరి గురించి? భక్తిహీనుల గురించి, దుష్టుల గురించి, దేవుడిని నమ్మని వారి గురించి, దేవుడి కొరకు బ్రతకని వాళ్ళ గురించి సబ్జెక్ట్ అధ్యాయం. ఇప్పుడు 18వ వచనానికి వెళ్దాం. వీళ్ళ గురించి 18వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 18వ వచనం, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. బా ఏం చెప్పాడండి ఈడెంతకీ కష్టపడి సంపాదించిందంతా తిరిగి మరలా అప్పగిస్తాడట. చంద్రబాబు నాయుడు గారు చాలా సంపాదించారండి. బయటికి తీసుకెళ్ళడానికి లాయర్కి గంటకి 2 కోట్లట.
తెలుసా మీకు? సిద్ధార్థ లోధ్రా అని వస్తున్నాడు ఢిల్లీ నుంచి ఒక అతను, సుప్రీంకోర్టు లాయర్ అండి. గంటకి 2 కోట్లట, గంటకి 2 కోట్లు. అతను అపాయింట్మెంట్ ఇచ్చి ఒక 2-3 గంటలు మనతో పాటు ఉన్నాడంటే ఆ 2-3 గంటలకే డబ్బులు ఇచ్చేయాల. 4 గంటలు ఉన్నాడంటే 8 కోట్ల అకౌంట్లో వేస్తే వస్తాడు. ఎలాగుంది ఇప్పుడు? సంపాదించింది అంతా ఏమవుతుంది? సంపాదించింది మళ్ళీ ఏం చేస్తున్నారట? అప్పగిస్తున్నారు. ఏమండి, ఇది మాట రాసాడండి బైబిల్లో. కొంచెం చెప్పడానికి నాకే అదో రకంగా అయిపోయిందండి అది. ఈ సంపాదన పేరుతో లోకంలో ఉన్నవన్నీ కడుపులో కూర్చుకుంటున్నారు. వాళ్ళ కడుపు అంతా పులిసిపోయింది. ఆ పులిసిపోయిందంతా మళ్ళీ బయటకు వస్తుంది అంటాడు ఇదే అధ్యాయంలో. 14వ వచనం చూడండి. 14వ వచనం, ఆయనను వారి కడుపులో ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషము. బాగా తినేసి లోపల ఏమైపోయిందట? విషంగా మారిపోయింది లోకం. వారు ధనమును మృంగివేశారు. కింద చెప్తాడు చూడండి, వాళ్ళు ఏం మింగేశారట? ఇంతకీ కోట్లు. స్కాములు కూర్చేయడమే. వారు ధనమును మృంగివేసిరి కానీ ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. ఇచ్చేయాలి కదా మరి, లాయర్లకి ఇచ్చేయాలి కదా. బాగా సంపాదించేసిన తర్వాత చివరిలో హాస్పిటల్కి ఇచ్చేయాలి కదా. కూర్చుకున్నదంతా ఇచ్చేయాలి. ఆ లోకానికో ఎవడికో ఇచ్చేయటం కంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడికి ఇవ్వచ్చు కదా. ఇస్తారా? ఆయనకి తప్ప ఎవడికైనా ఇస్తాం. దేవుడికి మాత్రం అడగండి ఎక్కువ డబ్బులు. నీకు ఏమన్నా అప్పు కావాలా? 3 రూపాయల ఇంట్రెస్ట్కి ఇస్తాను. 10 లక్షలు కావాలంటే అదేనా మనుషులు? 10 లక్షలు ఏమైనా ఇంట్రెస్ట్ కావాలా? 3 రూపాయల ఇంట్రెస్ట్ ధర్మ వడ్డీ నాది ఎక్కడ దొరకదు, ఇస్తాను అంటాడు. దేవుడికి ఒక 50,000 ఇవ్వండి, ₹1,00,000. అబ్బాబ్బా ఇలాంటి చెప్పకు నాకు. దేవుడికి ఎవరండి మనుషులు? దేవుడికి ఎవరండి? లోకానికి ఇస్తారు. చివరికి ఇలా కూర్చుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కూర్చుకున్నవన్నీ కూడా ఏం చేస్తారట? కక్కేస్తారు. 18వ వచనానికి రండి, ఎంత బాగుంటుందో. 18వ వచనం, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించేస్తారు. ఎవరు అనుభవించారట. డాడీ చెప్తుంటే ఈ బిట్టు జ్ఞాపకం వచ్చిందని ఇందాక ఏమన్నాడు తెలుసా ఆయన? ఇప్పుడు ఆయన అన్ని కోట్లు ఉన్నాయి కదా, ఆయనది నాదో ఒకటే వయసు, శుభ్రంగా తిందామంటే ఇద్దరం చచ్చిపోదాం అంటున్నాడు ఆయన. మేము ఏమీ తినలేము ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమి ఒక దుంప తినలేడు. పోనీ డబ్బులు ఉన్నాయి కదా, నాకు కిలో మటన్ ఫ్రై చేసి పెట్టేయండి. రాత్రి అంతా విరోచనాలే. ఎందుకు 73 ఏళ్ళు ఏమి తినలేరా, ఏమేమి త్రాగలేరా, ఏమీ అనుభవించలేరా? ఎందుకయ్యా కూర్చుకున్నారు? ఇందుకు దేనికి ప్రయాసపడ్డారు? నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ కూర్చునండి అది. మరి అన్ని కోట్లు దేనికి కూర్చుకున్నారో? తినడానికి పని చేయదు, త్రాగడానికి పని చేయదు, అనుభవించడానికి పని చేయదు. కూర్చుకుని ఏం ఉపయోగం? అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట అంటాడండి, వారు గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడుతున్నారు. ఎవడైనా మా ఇంట్లో నాకు 100 బస్తాల గాలి ఉంది అన్నాడు అనుకోండి, ఆయన ఎలా చూస్తాను చెప్పండి? కింద నుంచి పైకి గాలా 100 బస్తాలా ఏం చేసుకుంటావురా అంటావా అనవా? ఇప్పుడు నాకు 100 కోట్లు ఉంది, ఏం చేసుకుంటావురా? రోజుకో ₹1,00,000 తిండి తినగలవా? మరి ఏం చేసుకుంటావు 100 కోట్లు? నా జేబులో ₹100 ఉంది, ఇప్పుడు హాయిగా మటన్ బిర్యానీ తింటాను. ఈ 100 కోట్లు రమ్మనండి, వస్తాడా బయటికి? తింటాడా నాకులాగా హాయిగా? తిండికి పనికిరానిది, అనుభవించడానికి పనికిరానిది కూర్చుకుని ఏం ఉపయోగం అండి? మీకు తెలియదండి. మీకున్న ప్రతి రూపాయి దేవుడికి పెట్టండి. మరలా చెప్తున్నానండి, నాకు పెట్టమను, మాకేమో మన స్వార్థపూరితమైన ప్రసంగాలు చేయం మేము. దేవుడికి పెట్టుకోండి. మీకు దేవుడు మిమ్మల్ని ఏ పనికి అడుగుతున్నాడో, మీరు దేవుడు ఏ పని విషయంలో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడో దేవుడి పనికి మీరు పెట్టుకోండి. రూపాయి మీకు సాధ్యమైనంత మీరు దేవుడికి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నానండి, మరణం తర్వాత మీ అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడండి. అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట అప్పుడు అర్థమవుతుంది. భూమి మీద ఉండగా ఇంకో కొంచెం పెట్టుకుంటే బాగుండేమో, ఇంకా దేవుడికి చేసి ఉంటే బాగుండేమో, ఇంకా కష్టపడి దేవుడికి ఇచ్చుంటే బాగుండేమో అప్పుడు అనుకుంటామండి. కానీ అప్పుడు చేద్దామంటే అవకాశం మాత్రం ఉండదు. ఈ కిందకి కంప్లీట్ చేద్దాం. 22 వరకు రాసుకోండి. 18 నుంచి 22 వరకు రాసుకోండి. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వరకు సంతోషం ఉండదు. అండర్లైన్. దేవుడు సంతోషం ఉండద్దు అన్న తర్వాత నువ్వు ఎవరినైనా చూపి వాడు సంతోషంగా ఉన్నాడు అన్నావు అనుకోండి, నేను నమ్మను. నువ్వు నమ్ముతావు, నువ్వు అమాయకుడు గనక.
నేను వాక్యాన్ని నమ్ముతాను, నేను దేవుడినే నమ్ముతాను, ఆస్తి ఉన్న వాడికి సంతోషం ఉండదు అన్నాడు కదా. మీకు కావాలంటే, మీకు ఎవరికైనా ఆ శక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఏమన్నా మీరు హ్యాపీగా ఉన్నారా అని అడగండి. ఉన్నానంటాడా? పోనీ టాప్ మోస్ట్ బిలియనర్ ఎవడో ఉన్నాడు కదా ప్రపంచం, బిల్ గేట్స్ కదా, ఆడికి ఫోన్ చేసి మెయిల్ పెట్టి మీరు హ్యాపీనా అని అడగండి. డబ్బున్నవాడు ఎవడు సంతోషంగా లేడండి. చక్కగా కష్టపడి పని చేసుకున్న మనమే సాయంత్రం పడుకోగానే 5 నిమిషాలు గురకొడతాం, వెళ్ళిపోవటమే. ఏం తెలియదు ప్రపంచం. మనకి ఏం ఆలోచన ఉంది? ఫ్యాక్టరీ ఉందా, పిఏ ఉన్నాడా, జీతాలు ఇవ్వాలా, స్ట్రైకులు జరుగుతున్నాయా, ఆస్తికి ఎవడైనా కంచే చేస్తున్నాడా, ఎవడైనా కబ్జా చేశాడా, ఎక్కడైనా ఫైర్, నీకున్న ఫ్యాక్టరీలో ఏమైనా ఫైర్ అయిపోయిందా, ఏముంది తలపోటు నీకు? నాకైతే ఏమి లేదండి. సువార్త చేసుకుని మా ఇంట్లో ఆశ్చర్యపోతారు. బెడ్ మీద పడుకున్న 2 నిమిషాలు దొరకనిగా, 2 నిమిషాలే మాట్లాడుతూ అంతే అలాగా హాయి. మళ్ళా టైంకి లేచిపోవటం, మళ్ళా పనికి వెళ్ళిపోవటం, దేవుడి పనికి. హాయి అండి జీవితం, హాయి. ధనవంతులకి ఏముండదట? సంతోషం ఉండదు. సంతోషం లేనప్పుడు ఏముంటే ఏం ఉపయోగం చెప్పండి? డబ్బుతో ఏం చేసుకుంటారు? సంతోషం పోయినప్పుడు, ఆనందం పోయినప్పుడు. మీకు విషయం తెలుసండి, బాగా వినండి, ఇది ప్రాక్టికల్గా అవునో కాదో ఆలోచించండి. సాయంత్రం పూట అండి నేను మా పిల్లలు ఒకే చోట కూర్చుని భోజనం చేస్తామండి. నా పిల్లలిద్దరు నా కళ్ళ ముందే భోజనం చేస్తారు. ఆడికి అది వేసుకోరా, ఇది వేసుకోరా అని తిడతా ఉంటాను నేను. అది తినరా, పెరుగేసుకోరా, కూర వేసుకోరా అంటాను నేను. మేము కలిసి ఒకే చోట భోజనం చేస్తామండి. ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి కలిసి భోజనం చేస్తారేమో అడగండి. డబ్బులు ఉన్నవాడు ఎవరినైనా అడగండి. నీ కొడుకు, నీ కూతురు అందరూ ఒకే చోట ఉంటారంటే, లేదు డబ్బు రాగానే అది నాకు ఇల్లు కట్టించంటది, ఒంటరిగా ఇంట్లో పడి ఏడుతూ ఉంటుంది దెయ్యంలాగా. తెలుసు మీకు, పెద్దోళ్ళ ఇళ్ళలో జరిగే చరిత్రలు అండి మీకు తెలీదు. సంతోషం ఉండదు వాళ్ళకి. ఒక చోట ఉండరు, ఒక కుటుంబంలో ఉండరు, ఒక చోట తినరు, ఒక చోట తాగరు. వాళ్ళు ఎప్పుడో సంక్రాంతికి అందరూ పంచులు కట్టుకుని ఫోటో తీస్తే కింద ఉన్న అమాయకుడు అనుకుంటాడు, ఇలా భలే ఉన్నారండి పంచులు కట్టుకుని, తెల్ల పంచులు అనుకుంటా. ఆడు పండక్కే కలుగుతాడు రా బాబు, మళ్ళీ కలవడాడు. వాళ్ళ బతుకులవి. నాకు తెలుసు అంత చరిత్ర. సంతోషం ఉండదు. డబ్బున్నవాడి జీవితంలో ఏముండదట? సంతోషం ఉండదు. సంతోషము ఉండదు. బైబిల్లో మాట చెప్పింది, ఒకని కలిమి విస్తరించుట వాడి జీవమునకు మూలం కాదు. అంటే భూమి మీద సుఖం ఉండదట, జీవమునకు మూలం కాదంటే పరలోకం కూడా వాళ్ళకి రాదు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, అసాధ్యం అనేసాడు. ఇక్కడ ఇటు సుఖం లేక అక్కడ పరలోకానికి చేరక ఎందుకు ఈ బ్రతుకులు, ఎందుకు ఈ ఆరాటాలు నాకు చెప్పండి. ఏం అర్థమైంది లోకానికి? దేవుడండి నిజంగా నేను ఆశ్చర్యపోతానండి ఇలాంటి పాఠాలు ఆలోచిస్తున్నప్పుడు. నిజంగా ఈ విషయాలు దేవుడు మాకు చెప్పు ఉండకపోతే మా బ్రతుకులు ఏంటి? వాళ్ళ వెనకాల తోకలాడించుకుంటూ ఆ డానం దబ్బు అనుకుంటే వాళ్ళ వెనకాల పరిగెట్టే వాళ్ళమా? నాశనం అయిపోయే వాళ్ళమా? దేవుడు లేకపోతే, వాక్యం లేకపోతే? ఏం పాఠం అండి. కింద చదువుతారా? ఎంత బాగుంటుంది కిందకి వెళ్ళేసరికంటే, వారు బేదలను ముంచి చూసారు అలా రాశాడా? ఏం చేశారట? వాళ్ళు ముంచేశారు. బేదలను ముంచి విడిచిపెట్టిన వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వాళ్ళకి చాలా వస్తువులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, కార్లు ఉంటాయి. యాక్సిడెంట్లో విమానంలో చచ్చిపోతాడు. కింద చాలా గుర్రాలు ఉంటాయి, నిండా కార్లు ఉంటాయి, పైన ఎగురుతున్న విమానంలో చచ్చిపోతాడు. వారి ఇష్ట వస్తువులలో ఏది కూడా వారిని రక్షింపదు. తర్వాత వారు మృంగివేయినది ఒకటి లేదు గనుక వారి క్షేమస్థితి నిలవదు. వారి సంపాద్యము, ఇది సంపాద్యం అంటే ఇది కూడా సంపాదనే, వారి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు. ఇదేంటి? సంపాదన ఎక్కువైపోతే ఇబ్బందులు వస్తాయట. ఇబ్బంది పడుదురు. దురవస్థలో నుండి వారు అందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వాళ్ళ మీదకి చాలా చేతులు వస్తాయండి. నువ్వేరా మమ్మల్ని ముంచావు, నువ్వేరా మమ్మల్ని అన్యాయం చేసావని చివరికి అందరి చేతులు వాడి మీద పడతాయట. ఇది లోకం యొక్క దుస్థితి అండి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా? వాళ్ళు ఆనందంగా ఉన్నారా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి రేపు వారం ఎవరైనా డబ్బులు కావాలని ప్రార్థన చేస్తారా మీలో? ఈ ప్రసంగం విన్నోళ్ళు, కరెక్ట్గా విన్నోళ్ళు అయితే చేయరండి. ఉన్నది చాలు బాబు, మీ పని మాకు ఏమిస్తారో చెప్పండి, పని చేసుకుని పరలోకం వచ్చేస్తాం.
మాకున్నదేదో మీకు పెట్టుకుని ఆ సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకొని మేము మీరున్న మహాలోకానికి సిద్ధపడతాం. వద్దండి. దేవుడు వద్దు అన్న తర్వాత మీరు ఆశపడకండి. మరలా చెప్తున్నానండి, దేవుడు వద్దు అన్న తర్వాత మీరు ఆశపడకండి. ఆశపడితే ఇప్పుడున్న జీవితం బాగుంటుందేమో, ఫ్యూచర్ బాగోదు, భవిష్యత్తు బాగోదు. మరలా చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఇది వాక్యాన్ని బట్టే చెప్తున్నాను. దేవుడు వద్దు అన్న దాని మీద నువ్వు ఇష్టం పెంచుకున్నావా, ఎప్పటికైనా దీనికి ప్రమాదకరంగా మారి తీరుతుంది. అంటే ఇప్పుడు మనం సంపాదించవలసింది సత్క్రియలు, సత్క్రియలు అనే ధనము, వాస్తవమైన జీవితము. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఒకవేళ వద్దు అన్నా గనక దాని వెనకాల పడితే ఏం జరుగుతుందో ఒక మాట రాశాడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుందట. సంపాదన మోసం చేయటం ఏంటండి? ఇది విచిత్రంగా చూడండి బైబిల్. భక్తిహీనుడు, దేవుడి మీద భయం లేదు, భక్తి లేదు, ఎలాగైనా సంపాదించరా, దోచుకోరా, దాచుకోరా, ప్రజలను ముంచరా, కోట్లురా, స్కాములురా, కబ్జాలురా వెనకేసారట. భక్తిహీనుడు బాగా సంపాదించాడట. ఆ సంపాదన వాడిని మోసం చేస్తుందట. బాగా వినండి, ఇక్కడ సూపర్ బిట్ ఉంది ఇది. సంపాదన మోసం చేయటం ఏంటి? వాడు దేన్నైతే సంపాదించాడో అదే వాడిని మోసం చేస్తుందట. ఆస్తి సంపాదించాడు, ఆస్తి మోసం చేస్తుందా? మీరు బాగా ఆలోచించి చెప్పండి, ఆస్తి మోసం చేస్తుందా? ఊరుకుండా అన్నయ్య, ఆస్తి మోసం చేయటం ఏంటి? దానికి నోరుందా, చెయ్యి ఉందా, కాలు ఉందా? దానికి ఉండవు. దానిని ఆశపడిన వాడి చెయ్యి సంపాదించిన నీ మీద పడుతుంది. బల్ల వినండి, జాగ్రత్త చెప్తాను. ఏదో కొట్టో దాచుకొని కోట్లు సంపాదించి కోటీశ్వరుడు అయిపోయాడండి. మీరు బాగా వినండి, ఏ కోటీశ్వరుడైనా పక్కన బౌన్సర్లు లేకుండా, పక్కన సెక్యూరిటీ గార్డు లేకుండా బయటకు వస్తాడా? రాడు. ఎందుకు రావట్లేడు? బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకు రాడు అంటారుగా? వాడు సంపాదించిన ఆస్తే వాడిని చంపడానికి ప్రయత్నిస్తుంది వేరేవాడి రూపంలో. ఈయన్ని వేసేసానంటే వాడు సంపాదించింది అంతా నాదైపోతారని కొడుకే తిరగవచ్చు వెనకాల. నాన్నని వేసేయడానికి కొడుకే తిరగవచ్చు. ఎందుకంటే నాన్న డబ్బులు అడుగుతున్నాడు, 1,00,000 ఇస్తున్నాడు, 2,00,000 ఇస్తున్నాడు. ఈయన వేసామనుకోండి, ఆస్తి మొత్తం అందే కదా. వాడు సంపాదించిన ఆస్తి వాడిని ఏం చేస్తుందట? మోసం చేస్తుంది. కేఏ పాల్ గారి గురించి మీకు తెలియదు కదా, చరిత్ర తెలుసు అనుకుంటున్నాను. ఆయనది తెలుసా? అన్న కొడుకే అనుకుంటాను కదండి, అన్న కొడుకే. ఆస్తి గొడవలండి. అమెరికా నుంచి కోట్లు డబ్బులు వచ్చేస్తుంటే ఆ లెక్కల దగ్గర, ఆస్తుల దగ్గర గొడవ వచ్చండి చంపేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. మీకు తెలుసు కదా చరిత్ర. నువ్వు సంపాదించిన ఆస్తి నిన్ను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఇంకో మాట చెప్పనండి, లైవ్లో డాడీ చూపించాడు 2 వారాల క్రితం ఒక పెద్దావిడిని. చూసారా మీరు? తల్లి ఆస్తి అంతా ఎవరికి రాసిందట? కొడుకు రాసింది. ఈవిడ బాగా సంపాదించుకుంది పాపం వయసులో ఉండగా. ఇంకా నా తర్వాత ఇంకెవరున్నారు నా కొడుకే అని ఆ కొడుకు రాసింది. ఆస్తి కొడుకు రూపంలో ఈవిడికి ఏం చేసింది తెలుసా? ఇప్పుడు మోసం. పో బయటికి, ఇల్లు నాది, ఆస్తి నాది. ఇప్పుడు ఏమైంది చెప్పండి ఈవిడ? ఇంకో విషయం అడుగుతున్నానండి, ఆవిడకి ఏ ఆస్తి లేదనుకోండి, పేదదనుకోండి, వాళ్ళ కొడుకు ఏం చేసేవాడో ఆలోచించాలి బాగా. మా అమ్మకి ఏమీ లేదు కదా, నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు, అలా పక్కన చిన్న ముద్దన్న పెట్టేవాడు. ఇప్పుడు ఆస్తి సంపాదించి కొడుకు ఇవ్వడం వలన ఆస్తి ఈవిడ ఏం చేసింది? బయటికి తోసింది. ఏం బైబిల్ అండి బాబోయ్, బైబిల్ వేడెక్కిపోద్ది బుర్ర ఆలోచిస్తే. భక్తిహీనుని సంపాదన వాడిని ఏం చేస్తుంది? సంపాదన మోసం చేస్తుందట, ఆస్తి మోసం చేస్తుందట, డబ్బు మోసం చేస్తుందట. ఇదండి లోకం. వెరీ గుడ్. మనకి దేవుడు చెప్పింది ఏంటంటే, క్రైస్తవులుగా మన సంపాదన మీ ఆత్మలను సంపాదించుకోనండి, వాక్యాన్ని సంపాదించుకోనండి. ఇవన్నీ చూపించి ముగించేస్తానండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. చాలండి. ప్రారంభంలో అక్కడ ఏ పదం ఉంది చూడండి. అంటే భూమి మీద ఉన్న మనిషి ఎవరిని సంపాదించాలట? క్రీస్తును సంపాదించండి. క్రీస్తు ఈజీగా దొరకడు తెలుసా. చాలామంది ఏమనుకున్నారంటే,
నేను బాప్తిజం తీసుకున్నాను, యేసుప్రభుని నమ్మేశాను. నువ్వు నమ్మేశాను, నువ్వు వెళ్ళిపోయేవని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు ఆయన అనుకుంటున్నాడా నువ్వు వచ్చేవని? ఆయన్ని సంపాదించవా? ఆయన అనుకుంటున్నాడా నువ్వు వచ్చేసావని? ఆయన అనుకుంటున్నాడా నువ్వు నమ్మేసావని? ఆయన అనుకుంటున్నాడా నువ్వు మారిపోయావని? నిజంగా సంపాదించావా ఆయన్ని? అప్పుడప్పుడునండి లోకంలో కాలేజీలకి పంపిస్తున్న పిల్లలు, ఒక కాలేజీలో ఉన్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోయారు అనుకోండి, అందరూ మత్తు మందులు కొట్టేస్తున్నారు అనుకోండి, అందులో ఒకడు కొట్టడం లేదు, అందులో ఒకటి త్రాగటం లేదు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, కాలేజీ మొత్తం పోయిందండి, మా ఓడిని ఒక్కడిని సంపాదించుకున్నానండి అంటాడు. సంపాదించుకోవటం అంటే మీకు ఏమర్థమైంది అక్కడ? కాపాడుకున్నాడు, మత్తు పదార్థాలుగా బానిసలకు వెళ్లకుండా కాపాడుకున్నాడు. నువ్వు క్రీస్తును సంపాదించుకోవటం అంటే క్రీస్తు నిన్ను అలాగే నమ్మేశాడా? నువ్వు మంచివాడు అని, గొప్పవాడు అని, నువ్వు ఆయన కొరకు బ్రతుకుతావని నమ్మేశాడా? సంపాదించావా నిజంగా? క్రీస్తుని వెనకాలే ఉన్నాడా? నీతో ఉన్నాడా? క్రీస్తును సంపాదించావా? క్రైస్తవుడు క్రీస్తును సంపాదించాలి. క్రైస్తవుడు వాస్తవమైన జీవితాన్ని సంపాదించాలి. క్రైస్తవుడు జ్ఞానాన్ని సంపాదించాలి, వాక్యాన్ని సంపాదించాలి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. చూడండి, 12 నుంచి. జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు. ఏ జ్ఞానం చెప్తున్నాడంటే ఇక్కడ దైవ జ్ఞానం గురించి అండి, లోక జ్ఞానం కాదు సుమా. లోక జ్ఞానం గురించి పైనుంచి చెప్తాడు, మీరు ఇంటికి వెళ్తారు, చదువుకుని టైం అయిపోద్ది. వెండికి గని కలదు, పుటమ వేయబడిన సువర్ణము కలదు అని పైన స్టార్ట్ చేస్తాడు. వెండికి గనులు ఉన్నాయంటే అన్ని తవ్వేశారట, జలధారలు కట్టారట, ఆనకట్టలు కట్టారట, చీకటికి అంతం కలిగించేశారట, బలుబులు కనిపెట్టేశారట. ఇదంతా జ్ఞానం అని వెర్రిబాగులు మురిసిపోతున్నారు అంటాడు పైన. 28వ అధ్యాయం అంతా చదివితే మీరు పైనుంచి. అది జ్ఞానం అని కూడా ఆ లోక జ్ఞానంలో మురిసిపోతున్న మానవులారా, ఇది జ్ఞానం కాదు. అసలైన జ్ఞానం లోకంలో మీకు దొరకదని 12వ వచనంలో ప్రారంభించాడు. జ్ఞానము ఎక్కడ దొరుకును? 12వ వచనం. వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువ నెరగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అమెరికా వెళ్ళినా మీకు జ్ఞానం దొరకదు, ఆస్ట్రేలియా వెళ్ళినా మీకు జ్ఞానం దొరకదు. అక్కడ పెద్ద పెద్ద కాలేజీలు ఉండొచ్చు కాక, పెద్ద శాస్త్రవేత్తలకు సంబంధించిన ఆఫీసులు ఉండొచ్చు కాక, ఇది ఏమండి ఏదో అంటారు దాన్ని, నాసా, ఎన్ఏఎస్ఏ, అది ఉందేమో. వాళ్ళ జ్ఞానవంతులు అనుకుంటే మీరు పెద్ద వెరుబోగులు. ఎందుకంటే ఆ నాసా వాడి దగ్గరికి వెళ్ళి, ఆ నాసా శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి సూర్యుడు ఎలా పనిచేస్తున్నాడు అని అడగండి, దానికి అదే మండుతుంది అంటాడు. మీ ఇంట్లో పొయ్యి ఎలా మండుతుందిరా అని అడుగు, గ్యాస్ ఎడితే మండుతుంది అంటాడు. ఈయనేమనాలి? వెరుబోగులుడా మంచోడా? సూర్యుడిని మండిస్తున్నది దేవుడు, అది నాసాకి తెలుసా? తెలీదు. అడు శాస్త్రవేత్త జ్ఞాన కాదండి. అందుకే అంటున్నాడు, ప్రాణులు ఉన్న దేశంలో, భూమి మీద మనుషులు ఉన్న దేశంలో జ్ఞానం దొరకదు. మరి ఎక్కడయ్యా చెప్తాడు, కింద ఎంత బాగుంటుంది చూడండి. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును, సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తోచరాదు. జ్ఞానం గురించి చెప్తూ, దైవ జ్ఞానం గురించి, దాని విలువ కొరకై మనం ఏం తోచకూడదట? వెండిని తోచకండి. దానితో వెండి సరిపోదు దైవ జ్ఞానంతో. ఈరోజు మీరు నేర్చుకుంటున్న వాక్యాలతో ప్రపంచంలో ఎవరికి తెలిసి చెప్పండి. ప్రతి ఆదివారం ఇక్కడ ఒక మంచి పాఠం వింటారండి మీరు. ఎవరికైనా తెలుసా ఇవి లోకంలో? ఏ శాస్త్రవేత్తను పట్టుకురండి, ఏ పండితుడిని పట్టుకురండి, జీవితం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ప్రకృతి గురించి కానీ, మనుషుల గురించి కానీ, ఇక్కడ మీరు వింటున్న సంగతులు వాళ్ళకి తెలుసా అంటే తెలియదండి, తెలియదు అవన్నీ. అందుకే దీన్ని దేంతో తోచదు అంటున్నాడు? వెండితో దానిని తోచకూడదు. తర్వాత అది ఓఫీరు బంగారముకైనను, విలువ గల గోమెదుముఖముకైనను, నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడద్దు. చూసారా, మీరు నగలిచ్చినా సరే ఇవ్వడట. ప్రశస్తమైన వెండి బంగారాలు పట్టుకొచ్చినా మాకు జ్ఞానం ఇదేవా అంటే ఇవ్వడట వాళ్ళకి. దానితో సాటి రాతుంది దైవ జ్ఞానం, వాక్యం. ఆ కింద మాట అండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు. ఇంకేం మాట్లాడతాం చెప్పండి ఇప్పుడు? దేవుడి జ్ఞానం వాక్యం ఉందట, బంగారం ఎత్తకూడదట, వెండి ఎత్తకూడదట, పగడాలు ఎత్తకూడదట. వాటి పేర్లు ఎత్తకండి. అవి ఉన్నవాడు గొప్పవాడు కాదు, జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు. దైవ జ్ఞానం ఉన్నవాడి ముందా
బంగారం ఉన్నవాడి పేరెత్తకండి. దైవ జ్ఞానం ఉన్నవాడి ముందు వెండి బంగారం ఆస్తులు కలిగిన వాడి పేరెత్తకండి. దాని ఎదుట దాని పేరెత్తకండి. అవి సరిపోవు వాక్యంతో, జ్ఞానంతో. ఏం బైబిల్ అండి? ఏమండి వాక్యం అంత గొప్పదా? మీకు సింపుల్గా అడుగుతాను, వాక్యం అంత గొప్పదా? మీకు అనిపిస్తుందా? దాని పేరెత్తకూడదు అంటున్నాడు ఏంటండి? అంటే వాటికంటే వాక్యం గొప్పదా? గొప్పది. మీకు మాట అడుగుతాను, వాక్యం గొప్పది, వాక్యం గొప్పది, వాక్యం గొప్పది అని దేవుడు ఎందుకు అంటాడు అంటే, బైబిల్లో మాట ఉంటుంది. వాక్యానికి ఉన్న శక్తి గురించి బైబిల్లో దేవుడు మాట రాశాడు. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే నీ ఆత్మను రక్షించే శక్తి వెండికుందా? బంగారానికి ఉందా? గోమెదికము, ఆస్తి, భూమి, ఇంట్లో ఉన్న బీరువాలు, మడత మంచాలు ఏవైనా మనిషిని రక్షిస్తాయా? ఏవైనా మనిషిని అంచెదినాన్ని కాపాడతాయా? వాక్యం ఉంటే కాపాడిస్తుంది. ఏది విలువైంది? నీ ఆత్మను బ్రతికించి నిత్య జీవానికి తీసుకువెళ్ళిపోయేంత గొప్ప శక్తి వాక్యానికి ఉన్నప్పుడు దాని ముందు వేట్లు పేరెత్తుతావు. బంగారానిదా? వెండిదా? ఏం బైబిల్ అండి? కనుక నువ్వు సంపాదించవలసింది నాయన బంగారమో, వెండో, గోమెదికమో, ఆస్తులో, భూమిలో కాదు, దైవ జ్ఞానం సంపాదించు అన్నాడు. క్రైస్తవుల సంపాదనలు చెప్తున్నాను. ఒకటేంటి? నిత్యజీవాన్ని సంపాదించండి, సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించండి. ఎక్కడికి వచ్చేసరికి వాక్యం, జ్ఞానాన్ని సంపాదించండి. చివరి మాట ఒకటి చూపించి ముగిస్తానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34 నుంచి జాగ్రత్తగా చదవండి. చివరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34 వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి. ఏమండి తెలియాలి కదా, ఖైదులో ఉన్నవారంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారిలో జైల్లో ఉన్న వాళ్ళు అనుకోకండి. ఖైదులో ఉన్న వాళ్ళంటే పాపపు చెరలో ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళు బంధించింది ఎవరంటే సైతాను. ఓకే, పాపపు చెరలో ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళని బంధించింది, ఆ చెరలో పెట్టింది ఎవరంటే అపవాది. వాళ్ళను మీరు కరుణించాలి. ఖైదులో ఉన్న వాళ్ళని కరుణించండి. ఖైదులో ఉన్న వాళ్ళని కరుణించండి అంటే పాపం అనే ఖైదులో, చెరలో అపవాది బంధించింది కదా, కొంచెం వాళ్ళ మీద కరుణ చూపండి. మీరు ఎలా కరుణ చూపుతామండి? వాళ్ళు ఎలాగ విడుదలవుతారు? నేను నా జీవితంలో జరిగింది ఒకటి చెప్తానండి. ఒక గ్రామంలో నాతో డేట్లు తీసుకున్నారు సభలకి. 3 రోజులు డేట్లు తీసుకుని అలా అంటున్నారు, అనే మీరు ఏం చేస్తారో మాకు తెలీదు, 3 రోజులు తాగుబోతుల గురించే మాట్లాడాలి. చూడండి ఎలాగుంది కండిషన్. 3 రోజులు ఏం చేయాలట? ఏటి బాబు వాళ్ళని గురెట్టారంటే మా ఊరు మొత్తం వాళ్ళే అన్నయ్య. చివరికి క్రైస్తవులట ఆదివారం గుడికి వెళ్తారట, సోమవారం మందు కొనేసుకుంటారట. ఆదివారం ఒక్కరోజు మానేస్తారట, హాలిడే అట ఆదివారం మందుకి. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, అందరూ పోవాలన్న దెబ్బతో 3 రోజులు మందే. అంటే వీళ్ళ మద్యం అనే మందులో చెరలో ఎవరు బంధించారు? వాళ్ళని అపవాది బంధించింది. వాళ్ళను విడిపించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద కరుణ చూపి వీళ్ళ ₹1,000 ఖర్చు పెట్టి అక్కడ సభలు పెట్టి ఆ ఖైదులో ఉన్న వాళ్ళ మీద వీళ్ళ ₹1,000 కష్టాన్ని పెట్టి ఏం చూపిస్తున్నారు? కరుణ చూపిస్తున్నారు. అది ఆ వాక్యానికి అర్థం. ఖైదులో ఉన్న వాళ్ళని కరుణించంటే మన వాళ్ళు యాపిల్ పండ్లు అట్టుకుని జైలు చుట్టూ తిరుగుతారు. ఇల్లు తెలియదు కదండి, బైబిల్ రాదు కదా, వాక్యాలు రావు. ఇది మళ్ళీ ఇది విడగొట్టాలంటే గంట సేపు తిరగాలి. జస్ట్ ఎగ్జాంపుల్తో చెప్పేశాను మీకు. చాలా రెఫరెన్స్లు ఉంటాయి దీనికి. మళ్ళీ ఖైదులో ఉన్న వాళ్ళు ఎవరో అని చెప్పాలంటే బోల్డ్ రెఫరెన్స్లు ఎత్తాలి. ప్రతిదీ కూడా అండి, బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా అండి అర్థం చేసుకోవడానికి మిగతా బైబిల్ అంతా వచ్చి ఉండాలండి. అందుకే ఇక్కడికి రండి బైబిల్ నేర్చుకోవడానికి అని మేము చెప్తాం. అందుకే మా తండ్రి గారు అలా నేర్పారు, ఆయన అలాగే మాట్లాడతాడు, మాకు అలాగే నేర్పించాడు. ప్రతి పదం విడిపోవాలంటే మిగతా బైబిల్లో ఉన్న పదాలన్నీ తెలియాలి, ప్రతి సందర్భాలు తెలియాలి. మేము ఎందుకు అనర్గళంగా మాట్లాడతామంటే చదివి రాత్రింపాకలు చదివి దీనికి అర్థం ఇది కదా, దీనికి భావం అక్కడ ఉంది కదా అని అన్నీ చక్కగా బైబిల్ టు బైబిల్ చెప్తాం. ఖైదులో ఉన్న వారిని కరుణించండి అంటే పాపంలో ఉన్న వారిని కరుణించాలి. దానికోసం నువ్వేం చేయాలో చెప్తాడు ఇప్పుడు, జాగ్రత్తగా వినండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియును స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. మనకు ఒక స్థలం ఉంది, మనకు ఒక నివాసం ఉంది, అది స్థిరమైనది, ఏమంటే శ్రేష్టమైనది ఉన్నదని మనం ఎరిగి
మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటారు. అండర్లైన్ చేయండి. వీళ్ళు ఇప్పుడు సంపాదిస్తానంటున్నారా, కోల్పోతానంటున్నారా? అంటే ఇప్పుడు క్రైస్తవుడు సంపాదించాలా, కోల్పోవాలా? రివర్స్లో ఉంది చూడండి. బైబిల్ అండి ఇది. నచ్చదు మనకి ఎలాంటి ప్రసంగాలు అస్సలు ఎక్కువ. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, లేపేస్తాడు, పైన ఎడతాడు అపార్ట్మెంట్లో అనాలా. మీరు స్థిరమైనది ఉంది, స్వాస్థ్యమైనది ఉంది, పరలోకం ఉంది, నిత్యజీవం ఉంది. దాన్ని సంపాదించుకోవడానికి మీకున్న ఆస్తిని కోల్పోవుటకు బాధపడుతూ ఇవ్వలేదట. వాళ్ళు ఎలాగిచ్చారట? మేము 2-3 వారాల నుంచి ల్యాండ్ కోసం అడుగుతున్నాం. ఎవరైనా బాధపడితే బాధపడకండి. ఇచ్చేవాళ్ళు ఎవరున్నారో ఇచ్చేది కొంచెం అయినా కూడా ఎలాగివ్వాలో తెలుసా? సంతోషంగా ఇవ్వండి. అప్పుడే దానికి ఫలం. లేకపోతే ఏడుస్తూ మూలుగుతూ వాళ్ళు ఇచ్చారు కనుక మేము ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళ పేరు వచ్చింది మా పేరు ఎక్కకపోతే అవమానం ఏమో, ఇలాంటి ఏం ఫీల్ అవ్వకండి. అలా బాధపడుతూ సనుక్కుంటూ ఇచ్చిన దానికి ఫలం సంతోషముతో. ఆ పదం చూడండి ఎలాగుందో. ఆస్తిని కోల్పోవడానికి సంతోషం ఏంటండి? అసలు అర్థం ఏంటంటే వాళ్ళకి, నేను ఇస్తున్నది ఆఫ్టర్ ఆల్ ఆస్తే కదా, నాకు నిత్యజీవం ఇచ్చేస్తాడు ఆయన, పరలోకం ఇచ్చేస్తాడు, దాని ముందు ఇది ఎంత అండి బాబు, ఎంత ఉంటే అంత ఇచ్చేస్తానని సంతోషంగా ఇచ్చేసారట. ఎప్పుడు కూడానండి మనం ఇవ్వటం తెలియాలి అంటే, మనం ఇస్తున్న దానికి దేవుడు ఏమిస్తాడో ఊహించుకోండి. అప్పుడు సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. మనం ఇచ్చేది చిన్నదే. ఆస్తో 1,00,000 రూపాయలు, 50,000, 25,000, మనం ఇస్తున్నది 30,000, 40,000, మనం ఇస్తున్నది చిన్నదే. దానికి ఆయన ఇచ్చేది నిత్యజీవం గొప్పదండి. ఆకలి లేదండి, దప్పికలు లేవండి, సంతోషమేనండి. ఇప్పుడు అక్కడ కష్టాలు లేవండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బాగా చెప్పాలండి, ఈఎంఐలు లేవండి. ఇది బాగా అర్థమవుతుంది. ఈఎంఐల తలపోటే లేదండి. 5వ తారీఖు వచ్చేసరికి నోటిఫికేషన్లు రావండి. హ్యాపీ, తండ్రి, ఆనందం, సుఖం, సంతోషం. పక్కనే ఆదాము గారు, ఈ పక్కన సంసోన్ గారు. ఎలాగుంటే చూడండి, అలా యుద్ధాలు చేసిన వాళ్ళు. బాబు ఎలా చేసే బాబు యుద్ధాలు. మేము నిజంగానండి జాన్సన్ అండి, మేము రూమ్లో కూర్చుంటే ఆయన నాకు ఎప్పుడు పరదేశం గురించి, పరలోకం గురించి చెప్పాడండి. దావీదు 10,000 మందిని ఎలా నరుకుంటాడు బాబు అన్నాడు. కత్తి పడితే ఎంతమంది నరికివాడట? ఇప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తిని నిలబెట్టండి, 1000 మందిని నరకమనండి, జబ్బలాగేద్ది. కత్తి పడితే 10,000 మందిని ఎలా నరికాడు బాబు? వీడియో ఖచ్చితంగా తండ్రి దాచుంటాడు. వెళ్ళగా నా వీడియో ఏంచాలి బాబు, మగధీర సినిమా కంటే అదిరిపోద్ది. అది ఈడే ఉంది సుత్తి కత్తి, రబ్బర్ కత్తి అట్టుకుని 100 మందిని నరికితే హీరో అట ఎగరేస్తారు పైకి. 10,000 మందిని నరికినోడు వీడియో ఎలాగుంటది? ఇవన్నీ ఈ సంతోషాలు, ఆనందాలు ఒకే చోటే మనకి దక్కుతాయండి. ఎక్కడ? పరలోకం. ఆ సంతోషాల కోసం, ఆనందాల కోసం నీ 1,00,000 రూపాయలు ఎక్కువ? ఆలోచించి ఒకసారి మనసు పెట్టి. నీ 1,00,000 ఎక్కువ? 2 లక్షలు ఎక్కువ? నీ 50,000 దేనికి పనికి వస్తాయి? ఆ సంతోషాలు, ఆనందాల ముందు దేవుడికి ఇచ్చేవి చెప్తున్నాను. అందుకే వీళ్ళకి అది అర్థమైపోయాట. ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారు. దేవుడి కోసం కోల్పోవడానికి ఒప్పుకునే మనసు వచ్చిందా నీకు? హెట్సాప్, పరలోకానికి దగ్గరగా ఉన్నావు. దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు తన రాజ్యానికి. కోల్పోవడానికి ఇష్టపడాలి సంతోషంగా. ప్రాణాలు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారండి ఆ రోజు అపోస్తలులు. ఒప్పుకున్నారా? నరికేస్తారా? నరికేయండి. తల నరుకుతారా? యాకోబు గారు తలెట్టి నరుకోండి బాబు, నరుకోండి. ఇదేంటిది? తలెట్టేస్తాడా దేవుడి కోసం సంతోషంగా ప్రాణం ఇవ్వడానికి? మళ్ళీ దేవుడు ఇప్పుడు ప్రాణాలు ఏమి అడగటం లేదు కదా. సేవకు అవసరమైంది, నీ వల్ల అయింది, దేవుడికి పెట్టండి, దేవుడికి చెయ్యండి. కింద చదువుతారా? ఆశ్చర్యం అండి కింద మాట 35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దాని ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. ఇదిగో మీరు ఇస్తున్నారు కదా, దేవుడికి ఇస్తున్నారు కదా, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 50,000, 2 గజాలు, 4 గజాలు మీరు ఇచ్చారు కదా, ధైర్యం కోల్పోకండి. దానికి కలగబో బహుమానము గొప్పది, గొప్పది, గొప్పది. దేవుడు గొప్పది అన్నాడంటే మీ ఊహకు వదిలేస్తాను. ఇక నాన్న అప్పుడప్పుడు అంటాడు కొడుకుతాను, ఒరే బర్త్డేకి నువ్వు ఊహించింది కొంటాను రా అంటాడు. ఇంక ఊహల్లో తేలుతూ ఉంటాడు. మొన్న లాస్ట్ టైం డొక్కు సైకిల్ కొన్నాడంటే ఈసారి గొప్పది అన్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద బండి తెస్తాడా? మీ నాన్నే నీకు గొప్పది ఇస్తాను రా అంటే నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు నాకు ఇచ్చినందుకు నేను గొప్పది ఇవ్వబోతున్నాను, మీ ఊహకు వదిలేసాను అన్నాడు. అంతే. ఊహించుకోండి ఇక పండుకుని. దేవుడండి వేడెక్కిపోద్దండి బుర్ర. రాత్రులు ఇదే పని. బెడ్డ మీద పడుకుని ఒక్కొక్క వచ్చిన ఆలోచిస్తుంటే ఎలా చెప్పాలి, నాకు అర్థమైపోయింది. అది నాకు అర్థమైపోతుంది. అది ప్రజలకు ఎలా చెప్పాలి? గొప్పది మీ ఊహకు వదిలేస్తున్నాను, దేవుడు గొప్పది అన్నాడు అంటే ఇంకా మనం మీరు ఊహించుకోండి. ఇక మీకు కలగబో బహుమానము
గొప్పది. తర్వాత చూడండి ఎంత బాగుంటుందో, మీకు కలగబో ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. అయితే ఈ లోపు కొంచెం అది వచ్చే లోపు మనలో ఏముండాలట? ఇచ్చాను ఏమైపోయిందో, ఇచ్చాను ఏమైపోయిందో అనుకోకుండా ఇచ్చిన దానికి దేవుడు ఇవ్వబోయే ఫలానికి మనకు ముందు ఏముండాలట? ఓర్పు. ఇచ్చాను కదా, దేవుడు ఎప్పటికైనా నాకు ఇస్తాడు, ఇచ్చాను కదా, ఓర్పుతో ఉండండి, ఓర్పుతో ఉండండి. మనకి ఎలాగంటే హైబ్రిడ్ టైప్ అయిపోయారండి మనుషులు. ఒకప్పుడు చెట్టేసి 3 సంవత్సరాలు ఎదురు చూసేవారు పండు గురించి, ఇప్పుడు మొక్కకే కాయలు కాసేస్తున్నాయి గుండీలో. ఇదేం దరిద్రం అండి, ఏం పళ్ళు అండి, రోగం ఇవన్నీ ఈ పళ్ళు తింటే. ఒరిజినల్గా 3 సంవత్సరాలకు వస్తుంది పండు, వీడు కుండీలో వేసిన మొక్కకే కాయలు తమ్మేస్తున్నాడు. మనుషులకి ఈరోజు ఏమి లేదు, ఓపిక లేదు. దేవుళ్ళు అస్సలు పనిచేసుకోమండి. ఈ హైబ్రిడ్ టైప్ ఆలోచనలు అసలు పనిచేయవు. ఈరోజు ఇస్తాను రేపే నాకు కావాలంటే పో అవతలకి. ఎవడు దేవుడు? కలగబో బహుమానానికి ఏముండాలట? ఓరిమి, ఓరిమి, ఓరిమి. కొన్ని సంవత్సరాలు ఎదురు చూశానండి నేను దేవుడి కోసం. మీకు తెలియదు, కొన్ని విషయాల కోసం నేను దేవుడిని ఒక విషయం అడిగి ఆ విషయం నాకు దక్కడానికి నేను కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. సంవత్సరాలు. ఇస్తాడు దేవుడు, ఇస్తాడు దేవుడు, ఇస్తాడు దేవుడు, ఇచ్చేటట్టే. దేవుళ్ళో ఇది ఉండాలి, ఓరిమి. తర్వాత మాట చూడండి, ఓరిమి అవసరమై ఉన్నది. 37, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుతీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. 39, అయితే మనము నశించుటకును వెనుతీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మన ప్రయాస, మన కష్టం దేనికోసం అంటే ఇంతకీ ఆత్మను రక్షించుకొనుటకు. శరీర సంబంధమైనవన్నీ త్యాగాలు చేస్తున్నాం, ఆస్తులు ఇస్తున్నాం, కాలాన్ని ఇస్తున్నాం, మన తెలివిని ఇస్తున్నాం, మన ఆరోగ్యాలను ఇస్తున్నాం, శరీర సంబంధమైనవన్నీ ఇచ్చి ఆత్మ సంబంధమైనవి సంపాదించుకుంటున్నాం. అక్కడ పుట్టినోటం చూడండి ఒకటి, ఆత్మను రక్షించుకొనుచున్నాము, రక్షించుకొనుట కనుక పుట్టినోటు 3 నెంబర్ ఉంటుంది కదా, ఆ కింద చూడండి ఏముంది, ఆ 3కి కింద ఏముంది అంటే ఇప్పుడు క్రైస్తవుడు దేన్ని సంపాదించుకోవాలి? ఆత్మను సంపాదించుకోవాలి. క్రైస్తవుడి సంపాదన ఆస్తుల, ఆత్మల? ఆత్మ. ఆత్మలు అనగానే బయటోళ్ళు, తర్వాత ముందు నీది, నీ ఆత్మ. నీ పరిస్థితి ఏంటి? రక్షించుకున్నావా? ఏమన్నా సత్క్రియలు అనే దానం ఉందా? జ్ఞానం ఏమైనా సంపాదించుకున్నావా? జ్ఞానం, వాక్యం సంపాదించుకుంటే తర్వాత పనులు చేయాలనిపిస్తుందండి. జ్ఞానం సంపాదించుకున్న తర్వాత వాక్యంతో సత్క్రియలు చేసి ఆ ధనంతో ఆత్మను రక్షించుకోవాలి, పరలోకానికి, నిత్య జీవానికి వెళ్ళిపోవాలి. ఇది క్రైస్తవులి సంపాదన. ప్రసంగం ఎక్కడైనా బయట వేసారనుకోండి, బయట క్రైస్తవుల మధ్యలో మిమ్మల్ని ఖచ్చితంగా కొడతారు. ఎందుకు? పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు సంపాదన అనగానే? అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించను కాక అంటే వీళ్ళకి హాయిగా ఉంది. తొలి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఆస్తులు కోల్పోయారు. నువ్వు ఆస్తులు కోల్పో అంటే తర్వాత చచ్చిగలడుగా. ఇది క్రైస్తవుల పరిస్థితి. అంటే వాక్యాన్ని ఒప్పుకోరండి, నిజం ఒప్పుకోరు, సత్యాన్ని నమ్మరు. మీరు అలా ఉండకండి. నేను చెప్పిన ఏ మాట నా సొంత మాట కాదండి, అన్నీ ఎక్కడ చూపించాను? బైబిల్లో. సత్యం ఇది. నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చి నిజం.